ओमज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम्। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. నిన్న మనము హర్ గ్రేస్ యమునా మాతాజీ వారి యొక్క జీవన చరిత్ర, ముఖ్యంగా ఆవిడ యొక్క దివ్య లక్షణాల గురించి చూసాం. రైట్, పర్సనల్ గా నా జీవితంలో కూడా నేను చాలా చాలా ఇన్స్పైర్ అయిన ప్రభుపాద శిష్యుల్లో ఒకరు హర్ గ్రేస్ యమునా మాతాజీ. ఉమ్. ఆవిడ ఒక ఆదర్శవంతమైన శిష్యురాలు. నిజమైన శిష్యులు అంటే ఏమిటి అనేది మనం ఆవిడ జీవితం నుంచి చూడొచ్చు. ఉమ్. వాస్తవానికి నాకు ఇప్పుడు కొంచెం ఆ బాగా జలుబు చేసింది, ఇబ్బందికరంగా ఉంది. బట్ యమునా మాతాజీ గురించి చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే నా మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. కాబట్టి విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యమునా మాతాజీ ఐ కెన్ స్పీక్. హరే కృష్ణ. సో నిన్న మనం చూసాము ఏ విధంగా ఆవిడ ఇనిషియల్ ఇయర్స్, ఆవిడ యొక్క ప్రీచింగ్ స్పిరిట్, ఏ విధంగా ప్రభుపాద్ అత్యంత విశ్వసనీయమైన శిష్యులలో, విశ్వాసపాత్రమైన శిష్యురాల్లో ఆవిడ ఒకరు. శ్రీల ప్రభుపాద్ ఆయన చాలాసార్లు ఇనిషియల్ ఇయర్స్ లో, అంటే ఇండియా రాకముందు మరియు ఇండియా వచ్చిన తర్వాత కూడా మొదట్లో ప్రభుపాద్ ఎస్పెషల్లీ ఈవెన్ ఫిలాసఫీ కానీ సిద్ధాంతం పరంగా, ఎందుకంటే అప్పట్లో భాగవతం కూడా లేదు. మొదటి 2 స్కందాలే వచ్చాయి అప్పటికి, ఇంకా 3వ స్కందం కూడా రాలేదు. అండ్ ప్రభుపాద్ ఎన్నాళ్ళు బతుకుతారో కూడా ప్రభుపాద్కి తెలియదు. ఈ రోజు మనకి అప్పటి సాంగత్య విలువ తెలుసుకోకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ క్యాంటో ప్రభుపాద్ ఇండియాలో రాశారు, 2వ స్కందం అప్పటికి పూర్తవుతుంది అనమాట. 12 స్కందాలు 2 స్కందాలు అవుతాయి. అంటే వాళ్ళకి అజామిలా స్టోరీ తెలియదు, ధ్రువ మహారాజ్ స్టోరీ తెలియదు, ఏమీ తెలియదు. అండ్ ప్రభుపాద్కి ఎన్నాళ్ళు ఉంటారో ఆయనకే తెలియదు. అయినా సరే ప్రభుపాద్ ఎప్పుడు లెక్చర్ ఇచ్చే అవకాశం వచ్చినా సరే అజామిల ఉపాఖ్యానం చెప్పేవారు, ధ్రువ చరిత్ర చెప్పేవారు. అండ్ ప్రభుపాద్ చెప్పేవారు, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను భక్తుల కంటే, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు శ్రద్ధగా వింటావు, దీన్ని నేర్చుకుంటావు, నలుగురికి నేర్పిస్తావు అని చెప్పి ప్రభుపాద్ అనేక సార్లు యమునా మాతాజీ చెప్తారనమాట. కేవలము లెక్చర్ ఫిలాసఫీ మాత్రమే కాదు, ఈవెన్ కీర్తన్స్ కూడా ప్రభుపాద్ మల్టిపుల్ ట్యూన్స్ పాడతారు, చెప్తారు నేర్చుకోవాలి, తర్వాత భవిష్యత్తులో ఇస్కాన్కి నేర్పించాలి అని చెప్పి. తర్వాత క్లెన్లీనెస్ విషయంలో కూడా యాక్చువల్గా యమునా మాతాజీ అనేక సందర్భాల్లో చెప్తారు. ఏమని చెప్తారు తర్వాత, వాస్తవంగా శ్రీల ప్రభుపాద్ పంచరాత్ర విధి, భాగవత విధి, ఈ 2 కూడా చాలా చాలా ముఖ్యం భక్తుల జీవితంలో. రైట్, కానీ రెండిట్లో కూడా భాగవత విధి అనేది అఫ్ కోర్స్ అన్నిటికన్నా ముఖ్యమైనది. అందుకనే ప్రభుపాద్కి తను ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కాబట్టి ఆయన తన శిష్యులకి మొదటిగా భాగవత విధి మీద ఫోకస్ పెట్టారు. అంటే సంకీర్తన, శ్రవణం, కీర్తన, స్మరణం. కాబట్టి ఆయన గ్రంథాలు రచించడం కానీ, క్లాసులు ఇవ్వడం కానీ, లేకపోతే చాంటింగ్ గురించి, సంకీర్తన గురించి, చాంటింగ్ గురించి, వీటి గురించి ఎక్కువ ఫోకస్ పెట్టారు. అంటే ప్రభుపాద్ పంచరాత్ర విధి గురించి కూడా ఆయనకు తెలుసు. అది కూడా భక్తుల జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే భాగవత విధి మన బద్ధవస్థలో పంచరాత్ర విధి సపోర్ట్ లేకుండా భాగవత విధి మనం కష్టం అవుతుంది మనకి. సో భాగవత విధి ప్రభుపాద్ అందరికీ చెప్పారు, కానీ పంచరాత్ర విధి మాత్రం ప్రభుపాద్ తన ఇనీషియల్ డిసైపుల్స్ చెప్పారనమాట. మొదట్లో 12 మంది శిష్యులకే చెప్పారు. అందులో యమునా మాతాజీ ముఖ్యంగా చెప్తారనమాట. ముఖ్యంగా డిటి వర్షిప్, అంటే శ్రీ విగ్రహ భగవంతునికి ఎలాగ వర్షిప్ చేయాలి, ఎలాగ డెకరేషన్ చేయాలి, డిటి స్టాండర్డ్స్ ఏంటి, కిచెన్ స్టాండర్డ్ ఏంటి అని చెప్పి ప్రభుపాద్ ముఖ్యంగా యమునా మాతాజీకి ఇది బోధిస్తారు. సో యమునా మాతాజీకి బోధిస్తారు శిలా ప్రభుపాద్. ప్రభుపాద్ నేను మీరు చెప్పినప్పుడు ప్రయాగ్రాజ్ పాస్ట్ టైం చెప్పాను.
వాస్తవంగా ప్రభుపాద్ ఇండియా వచ్చినప్పుడు తనతో పాటు ఆ 7 ప్రభుజీస్ ని, 2 మాతాజీస్ ని తీసుకొస్తారు. ఆ 2 మాతాజీస్ ఎవరు? ఒకరు యమునా మాతాజీ, 2 కౌసల్య మాతాజీ. రైట్. సో శ్రీల ప్రభుపాద్ ఆయన ఇండియా తీసుకొచ్చినప్పుడు కూడా చెప్తారు. యమునా మాతాజీ మళ్ళీ మళ్ళీ చెప్తారు, చూడు ఎందుకు తీసుకొస్తాను మిమ్మల్ని, మీకు భారతదేశం పరిచయం చేయాలనుకుంటున్నాను నేను. ఉమ్, నిన్ను ఎందుకు తీసుకొస్తున్నాను చెప్తారు, పరిచయం చేయాలనుకుంటున్నాను. నేను నా పర్సనల్ టైం ఇస్తాను నీకు, ఇండియాకి వచ్చి నేర్పిస్తాను, ఇండియా చెప్తానని చెప్తారు. సో ప్రభుపాద్ ఏం చెప్తారంటే, లెర్న్ టు లిజన్. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించు. మీరు కూడా వినండి, ఇది ప్రభుపాద్ ఇన్స్ట్రక్షన్ ఇది. లెర్న్ టు లిజన్, శ్రద్ధగా విను. ఎందుకంటే ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళే పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వగలరు. అంటే ఎవరైతే పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో వాళ్ళే పర్ఫెక్ట్ గా లీడ్ చేయగలరు. నేను నిన్ను నువ్వు రేపొద్దు భవిష్యత్తులో మన ఇస్కాన్ సంస్థని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. భక్తులని లీడ్ చేయాలంటే నువ్వు ముందు ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలంటే నువ్వు ముందు శ్రద్ధగా వినాలి. అలా అని చెప్పి ప్రభుపాద్కి చెప్పేవారు అనమాట. తర్వాత శ్రీల ప్రభుపాద్ ఇండియా వచ్చినప్పుడు ఫస్ట్ ప్రభుపాద్ బాంబే వస్తారు. ప్రభుపాద్తో పాటే ఆ, అందరూ బాంబేలో వస్తారు అనమాట. అక్కడ బాంబేలో ఉన్నప్పుడు ప్రభుపాద్ ఆ, ఒక డోనర్ ఇంట్లో ఉంటారు. అప్పట్లో చూడండి, అర్థం చేసుకోండి, అప్పట్లో ఇస్కాన్ టెంపుల్ ఒక్క టెంపుల్ కూడా లేదు. ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది, ఉండడానికి ప్లేస్ ఏంటి అని చెప్పి. సో బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవరైనా సరే ఒక 2 రూమ్లు ఇచ్చేవారు, హాల్ ఇచ్చేవారు. సో ప్రభుపాద్ ఒక రూమ్ లో ఉండేవారు, 2 మాతాజీ ఒక రూమ్ లో పెట్టేవారు, మిగతా భక్తులందరూ కూడా హాల్లో పడుకునేవారు అన్నమాట. చాలా చాలా ఆస్టియర్, ఎందుకంటే అప్పటికే అంత ఇస్కాన్ ఫేమస్ కాదు, మనకంటూ ఒక సెంటర్ కూడా ఉండేది కాదు. ప్రభుపాద్ యమునా మాతాజీ, కౌసల్య మాతాజీ లేడీస్ కి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు అనమాట. రైట్. తర్వాత ప్రభుపాద్ గమనించేవారు, అంటే మాతాజీస్ వాళ్ళు ప్రభుపాద్కి పర్సనల్ సర్వీస్ కూడా చేసేవాళ్ళు. ప్రభుపాద్ ప్రసాదం తయారు చేయడము, ఈవెన్ ప్రభుపాద్ ఆ, బట్టలు ఉతకడము, ఆయన యొక్క లైనన్ లైనన్ అంటే బెడ్షీట్లు మార్చడము, పిల్లో కవర్స్ మార్చడము, రూమ్ క్లీన్ చేయడము. అండ్ ప్రభుపాద్ వచ్చే ప్రభుపాద్కి క్లెన్లీనెస్ అంటే పరిశుద్ధ విషయంలో చాలా 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 స్ట్రిక్ట్. టిపికల్ గా భారతీయులు అనే వాళ్ళు క్లెన్లీనెస్ విషయంలో చాలా పూర్. అంటే పాశ్చాత్య దేశస్తులతో పోల్చుకుంటే బాహ్య పరిశుభ్రత విషయంలో మనము వాళ్ళకన్నా తక్కువ. వాళ్ళకన్నా మనం తక్కువ. అయినా సరే శ్రీలా ప్రభుపాద్ విషయంలో ఇది వర్తించదు. ప్రభుపాద్ పరిశుభ్రత విషయం చాలా పక్కా ఉండేవారు. సో యమునా మాతాజీ చాలా శ్రద్ధగా సఫాయి చేసేవాళ్ళు. అయినా ప్రభుపాద్ చెప్పేవారు, ఇంకా క్లీన్ చేయాలి, ఇంకా శుభ్రంగా ఉండాలని చెప్పి. సో ప్రభుపాద్ గమనించేవారు, కొన్నిసార్లు పర్ఫెక్ట్ క్లీనింగ్, ప్రభుపాద్ వస్త్రాలు ఇస్త్రీ చేయడము, బెడ్షీట్లు మార్చడం, రూమ్ క్లీన్ చేయడము. ఎక్స్క్యూజ్ మీ. సో ప్రభుపాద్ అది చూసి ఆయన హృదయం ద్రవించేది. ప్రభుపాద్ అనేవారు, ఏమంటారంటే ప్రభుపాద్, చూడండి, వాస్తవంగా ఒక సన్యాసి స్త్రీల నుంచి సర్వీస్ తీసుకోకూడదు. ప్రభుపాద్ స్వయంగా చెప్తారు. ప్రభుపాద్ ఏది దాచలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు స్టాండర్డ్స్ ఏంటో. ప్రభుపాద్ ఏం చెప్తే అదే స్టాండర్డ్, ఏం చేస్తే అదే స్టాండర్డ్. కాబట్టి ప్రభుపాద్కి ఎక్స్క్యూజ్ మీ, కాబట్టి వాళ్ళకి ప్రభుపాద్కి అవి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుపాద్ భవిష్యత్తు తరాలు చెప్పాలనుకున్న స్టాండర్డ్ ఏంటి అని చెప్పి. కానీ ప్రభుపాద్ చెప్తారు, ఒక సన్యాసి అనేవాడు స్త్రీల నుంచి సేవ తీసుకోకూడదు. ఉం? కానీ నా విషయంలో నేను మీకున్నా మీ దగ్గర నుంచి సేవ తీసుకోకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని నా శిష్యురాల కన్నా కూడా నా కూతురుగా భావిస్తున్నాను. కాబట్టి ఆ కూతురు నుంచి తండ్రి సేవ తీసుకోవచ్చు. కొన్ని సందర్భాలు ఏమంటారంటే, మీరిద్దరు నా తల్లి లాంటి వాళ్ళని చెప్తారు అనమాట. యువర్ లైక్ మై మదర్స్, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు, మీరు నా తల్లి, నా తల్లి లాంటి వాళ్ళు అని చెప్పి. సో ప్రభుపాద్ అట్లీస్ట్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ డివోటీస్ తో ప్రభుపాద్ యొక్క రిలేషన్ ఎలా ఉండేది అంటే, చాలా చాలా అంటే చాలా పర్సనల్ గా ఉండేది అనమాట. అదొక గురువు శిష్యుడు అలాంటి ఫార్మల్ రిలేషన్ అంటే ఆ గురువు శిష్యుడు అనే బంధం ఎలాగా ఉంది, కానీ దాన్ని దాటి ఒక సొంత, కొన్నిసార్లు ప్రభుపాద్ తనను తాను యమునా మాతాజీ కొడుకులా ఫీల్ అయ్యేవారు అనమాట. ఎందుకంటే అంతలా తల్లిలాగా చూసుకుంటుంది ఆయన్ని. రెండోసారి ప్రభుపాద్ సొంత కూతుర్లా భావించేవారు. సో ప్రభుపాద్ చెప్తారు, వాస్తవంగా ఇది ఐడియల్ కాదు.
ప్రభుపాద్ ఇది దాయలేదు. ప్రభుపాద్ కూడా ఫస్ట్ వివాహం చేపిస్తారు. జానకి మాతాజీకి, ముకుంద ప్రభుకి వివాహం చేపిస్తారు. ప్రభుపాద్ ఓపెన్ గా చెప్తారు, సన్యాసి అనేవాడు వివాహం జరిపించకూడదు అని చెప్పి. అది పౌరహిత్యులు వాళ్ళు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని కాదు. సన్యాసి అనేవాడు ఇలాంటి గృహస్థ విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదని. సో ప్రభుపాద్ చాలా విషయాల్లో ఆయన ఎక్సెప్షన్ తీసుకున్నారు. అలా అని చెప్పి ఆ ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్ తీసుకున్నారు, కానీ అలా అని చెప్పి దాన్ని ఆయన నార్మలైజ్ చేసేలేదు. చెల్తా అంటే పర్లేదు చేయొచ్చు అన్నట్టుగా నార్మలైజ్ చేయలేదు. ప్రభుపాద్ చేశారు, ఆయనే చెప్పారు చేయకూడదు అని చెప్పి. ఎందుకు చెప్పారు అడగండి. అలా చెప్పడం వల్ల ప్రభుపాద్కి మీదనే జనాలు సందేహిస్తారు కదా. ఎందుకు ప్రభుపాద్ అలా చెప్పారు అంటే, ప్రభుపాద్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే తప్పదు కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడు నేను వివాహం జరిపించాను, ఎవరు జరిపిస్తారు ఇక్కడ? భారతీయ సంప్రదాయ వివాహం ఎవరున్నారు ఇక్కడ, కాబట్టి నేను చేస్తున్నాను. సో ఆయన ఇది ఐడియల్ కాదు, ఇది వాస్తవంగా ఇది ఇది బెస్ట్ కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. అలా అని ప్రభుపాద్ చెప్పారు. సిమిలర్లీ ప్రభుపాద్ చెప్తారు ఐడియల్ వాస్తవంగా ఇది ఐడియల్ కాదు, స్త్రీలు అనే వాళ్ళు సన్యాసి సేవ ఐడియల్ కాదు, కానీ ఎందుకు చేస్తున్నారంటే మీ విషయంలో, ఎందుకంటే ప్రభుపాద్ చూశారు, వాళ్ళకి ప్రభుపాద్ అంటే పిచ్చి ప్రాణము. అండ్ ప్రస్తుతానికి ఇస్కాన్ భవిష్యత్ ఏంటో ప్రభుపాద్ తెలియదు. సో ఒక యాంగిల్లో చూస్తే స్త్రీలు సన్యాసి సేవ చేయడం అది ఉచితం కాదు. కానీ ప్రభుపాద్కి ఇక్కడ ఒక సన్యాసి అనే ఉదాహరణ స్థాపించడం కన్నా కూడా ఇస్కాన్ యొక్క భవిష్యత్తు ముఖ్యం. అండ్ ప్రభుపాద్ నేను ఎన్నాళ్ళు బతుకుతాను నాకే తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇస్కాన్ బతకాలి అంటే అట్లీస్ట్ ఎవరైతే సిన్సియర్ డివోటీస్ ఉన్నారో వేలలో లెక్కెట్టచ్చు. వాళ్ళకి ఎంత వీలైతే అంత నేను వాళ్ళకి సాంకేతికం ఇవ్వాలి, ఎంత వీలైతే అంత వాళ్ళకి నేను స్టాండర్డ్స్ చెప్పాలి. ఇప్పుడు ఈవెన్ సన్యాసికి ఎలా సేవ చేయాలి, గురువుకి ఎలా సేవ చేయాలి అనేది చెప్పాలి అన్నా సరే ఎవరో ఒకరు నేర్పించాలి కదా. సిమిలర్ గా పరిశుభ్రత ఎలా ఉండాలి, శ్రీ విగ్రహ సేవ ఎలా చేయాలి, ఈవెన్ ప్రభుపాద్ చీర ఎలా కట్టుకోవాలి కూడా స్వయంగా కట్టి చూపించారు, అంటే తను కట్టుకొని చూపించారు ప్రభుపాద్. సో అక్కడ ఆయనకి అంటే స్టాండర్డ్ చెప్తూనే ఇప్పుడు మనం పరిస్థితి ఇది చాలా ఆపద్ధర్మం ఎగ్జాక్ట్లీ ఆపద్ధర్మం అంటారనమాట. ఆపద్ధర్మం అంటే ఆ సందర్భం ప్రకారంగా చేయాల్సిన పని అనమాట. సో ప్రభుపాద్ ఆపద్ధర్మ పరిస్థితుల్లో ఆ విధంగా వాళ్ళని దగ్గరికి రానిచ్చారు. సో వాళ్ళు ప్రభుపాద్ ఎంత ఇష్టంగా ఆ విధంగా ఏంటంటే ప్రభుపాద్ మీద విపరీతమైన అభిమానులు పెంచుకున్నారు. ప్రభుపాద్ నుంచి ఇంకా ఇంకా ఎక్కువ నేర్చుకోగలిగారు. అండ్ ప్రభుపాద్ ధైర్యం, సరే వీళ్ళు ఇప్పుడు నేర్చుకున్నారు, వీళ్ళకి చెప్పాను, ఈరోజు చెప్పాను ఎలాగా క్లీన్లెస్ ఉండాలి, పరిశుభ్రత ఎలా ఉండాలి, విగ్రహ సేవ ఎలా ఉండాలి, కుకింగ్ సేవ ఎలా ఉండాలి. సో ఈ విధంగా ప్రభుపాద్ ఆ రిస్క్ తీసుకుంటారనమాట. రైట్. సో తర్వాత నేను బాంబే నుంచి శిలా ప్రభుపాద్ ఆయన అమృత్సర్ వెళ్తారనమాట. అమృత్సర్ వెళ్తారు, అక్కడ ఏదో గీతా సమ్మేళనం వెళ్తారు, అక్కడ వీళ్ళందరూ వెళ్తారు, అక్కడ ప్రభుపాద్ ప్రసంగం ఇస్తారు. అమృత్సర్ నుంచి ఆయన తిరిగి బాంబే రావాలి. బాంబే వస్తున్నప్పుడు దారిలో ఢిల్లీ స్టేషన్ ఎక్కడ ఆగుతారు ట్రైన్. రైట్. అఫ్ కోర్స్ నేను మీకు స్టోరీ చెప్పాను కదా, అంటే ఆయన అమృత్సర్ వెళ్తున్నప్పుడే ఈ స్టోరీ జరుగుతుంది. ప్రభుపాద్ ట్రైన్ లో ఉంటారు, యమునా మాత అంటారు, ప్రభుపాద్ ఎనీ సర్వీస్ అంటే నాకు ఆకలిగా ఉంది అంటే, ఏం కావాలి ప్రభుపాద్ అంటే వేడిగా ఏదన్నా పర్వాలేదు అంటారు అనమాట. ఏదైనా వేడిగా ప్రశాంతం దొరికితే బాగుంటుంది అని చెప్పి. కానీ ఎక్కడ దొరుకుతుంది అంటారు ప్రభుపాద్ ట్రైన్ లో. అంతే, యమునా మాతాజీ, కౌసల్య మాతాజీ ఆ యొక్క ట్రైన్ లో ఆ యొక్క ప్యాంట్రీ కార్లోకి వెళ్ళి, ఎస్టర్డే చెప్పాను కదా స్టోరీ, వాళ్ళని బెదిరిస్తారు, మీరు నన్ను ఎలా చేయకపోతే నేను అక్కడ దూకేస్తానని చెప్పి. ఆ విధంగా వేడి వేడి రైస్ తయారు చేసి ప్రభుపాదం పెట్టినప్పుడు, ప్రభుపాద్ రైస్ తిన్నప్పుడు ప్రభుపాద్ కళ్ళంట ఆనంద బాష్పాలు వస్తాయి. నా శిష్యులు ఎంత ఎంత నా కోసం ఎంత చేస్తారని చెప్పి. ప్రభుపాద్ వాస్తవంగా తన శిష్యులను చూసి ఎంతో 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 గర్వపడేవారు. ఇంకొక సందర్భంలో ఏమవుతుందంటే, ఒకసారి ప్రభుపాద్ బృందావనంలో ఉంటారు, మాలతీ మాతాజీ ఉంటారు. వాస్తవంగా మాలతీ మాతాజీ అప్పుడు బృందావనం కొంచెం కష్టపడుతుంది, ఎందుకంటే భారతదేశం వినడానికి బాగానే ఉంటది, కానీ భారతదేశం వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి తట్టుకోవడం చాలా కష్టం అమెరికన్స్ కి. ఆ ప్రజల్ని కూడా ఆ అలవాట్లు చాలా కష్టం అయ్యేది. మాలతీ మాత అనుకునేవారు, నేను ఉండాలా బృందావనంలో, వెళ్ళిపోవాలా తిరిగి అమెరికాకి అని చెప్పి. కానీ ప్రభుపాద్ ఒకసారి తన ఫ్రెండ్స్, తన గాడ్ బ్రదర్స్ వస్తారనమాట, గురుబాయిలు వస్తారు. వచ్చినప్పుడు ప్రభుపాద్ చెప్తారు, ఈవిడి పేరు మాలతి, ఈవిడికి నేనంటే ఎంత ప్రేమ అంటే నా కోసము తన మెడ కోసుకోమన్నా కోసుకుంటాది అని చెప్తారనమాట. అప్పుడు మాలతీ మాత వింటారు,
ఆవిడ అనుకుంటారు ప్రభుపాదికి నా మీద ఎంత నమ్మకం అని చెప్పి. వాస్తవం ప్రభుపాద తన శిష్యుల మీద అంత నమ్మకం ఉండేది. ఆయనకు అంత తన శిష్యుల మీద అంత శిష్యులు అంతగా నమ్మారు కాబట్టి శిష్యులు కూడా తన గురువు గారు అంతగా ప్రేమించేవారు. ఎప్పుడైనా లీడర్ అనేవాడు తన కింద ఉన్న వాళ్ళు నమ్మాలి. వాళ్ళు తప్పులు చేస్తున్నా సరే, సరే తప్పు తప్పే అయ్యుండొచ్చు. కానీ తప్పు చేస్తే వాళ్ళ సిన్సియారిటీ మనము సందేహించకూడదు అనమాట. సో మన కింద వాళ్ళని ఒక పైన ఉన్నవాడు కింద వాడు నమ్మినప్పుడే కింద ఉన్నవాడు ఇంకాస్త పైకి ఎదుగుతాడు. ప్రభుపాద్ మాలతి మాత వింటారన్నమాట, ద్రవించిపోతుంది. ప్రభుపాద్కి నా మీద ఎంత నమ్మకమా అని చెప్పి. సో కాబట్టి ఇంకా ఆవిడ తన అన్ని ప్లాన్స్ విరమించుకుంటుంది. మా జీవితాల్లో చూసినా సరే, మేము విజయవాడ వచ్చినప్పుడు మా మీద మాకే అంత నమ్మకము మా మీద మాకే అంత నమ్మకం ఉంది. కానీ మా గురువు చెప్పారు, నువ్వు చేయగలవు. ఉం? నీ ఇన్నేళ్ల సాధన, ఇన్నేళ్ల సేవ ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. నీకు సరైన సందర్భంలో సరైన బుద్ధిని, మెచ్యూరిటీని, ఇంటెలిజెన్స్ని కృష్ణుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఇన్నేళ్ళు నిస్వార్థంగా గురువులకు సేవ చేశావు కాబట్టి. సో అలాగ ఆ కొన్ని వాక్యాలు, జస్ట్ ఫ్యూ సెంటెన్సెస్ అనేవి ఆ శిష్యుడికి ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. సో ప్రభుపాద్ తన శిష్యుని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ఫస్ట్ ఉండేవారు అనమాట. తన శిష్యుని చూసి గర్వపడేవారు, తన శిష్యులకి ఆ దాన్ని వ్యక్తపరిచేవారు కూడా ప్రభుపాద్. రైట్. సో ఎనీహో యమునా మాతాజీ ప్రభుపాద్ చాలా ఆనందపడతారు. ఆ రైస్, వేడి వేడి రైస్ తీసుకొని హ్యాపీగా భోంచేస్తారు. అమృత్సర్ వెళ్తారు. అమృత్సర్ నుంచి తిరిగి బాంబే వస్తున్నప్పుడు ఆ ట్రైన్ ఢిల్లీలో ఆగుతుంది. శ్రద్ధగా వినండి. ఢిల్లీలో ఆగుతుంది. ఢిల్లీలో ఆగినప్పుడు ప్రభుపాద్ అక్కడ ఒక వ్యక్తి వస్తారనమాట. ఆయన ఆ ఒక అడ్వకేట్. ఆయన ఎప్పటి నుంచో ప్రభుపాద్కి లెటర్స్ రాస్తూ ఉంటారు. ఆయన పేరు ఆ, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఎనీహో, సో మిస్టర్ గుప్తానో ఏదో ఆయన పేరు. సో ఆయన ఒక లాయర్. ఆయన ప్రభుపాద్ చెప్తారు, ఇప్పుడు స్వామీజీ ప్రభుపాద్ ఎప్పుడు కలిసింది లేదు, ఆయన కూడా ప్రభుపాద్ కలిసిందే లేదు. కానీ ట్రైన్ ఒక అరగంట ఆగుతుంది కాబట్టి ఆ టైంలో అక్కడికి వస్తారనమాట. వచ్చినప్పుడు ప్రభుపాద్కి ప్రసాదం ఇస్తారు. ఇచ్చి, నేనే అండి ఆ వ్యక్తిని, మీతో ఎప్పటి నుంచో పరిచయంలో ఉన్నాడు కదా, లెటర్స్ రాస్తున్నాను కదా, సో ఢిల్లీలోనే మీరు ఒక సెంటర్ ఓపెన్ చేస్తారంటే నేను సపోర్ట్ చేస్తాను అంటారు. సో ప్రభుపాద్ వింటారు. ఉమ్, సో అవును, ఢిల్లీ అనేది మన దేశ రాజధాని, ఇక్కడ సెంటర్ కావాలి. ఉమ్, కాబట్టి ప్రభుపాద్ చూస్తారు తన భక్తుల వైపు, ఎవరు వెళ్తారని చెప్పి. కెన్ యూ ఇమాజిన్? అప్పుడే గురుదాస్ ప్రభుపాద్ ఎదురుగా ఉంటారన్నమాట. పాపం గురుదాస్ ప్రభు ఏమనుకుంటారంటే, వాస్తవంగా ఢిల్లీ రాకముందు ప్రభుపాద్ ఏం చెప్తారంటే, చూడండి, మనము మన పంటను మనమే పండించుకోవాలి. ఉమ్, సో వర్ణాశ్రమ ధర్మం మనము ప్రారంభించాలి అని ప్రభుపాద్ గారు చెప్తూ ఉంటారు. సో గురుదాస్ ప్రభు ఆనందపడుతూ ఉంటారు అనమాట. చలో, నేను ఇండియాలోనే ఉండి వ్యవసాయం చేసుకుంటాను, ప్రభుపాద్తో ఇప్పటికే ఉంటానని చెప్పి. ఆయన అనుకున్నాడు లేదు, ఎన్నాళ్ళకి ప్రభుపాద్తో నాకు ట్రైన్లో ట్రావెల్ చేసే సాంగత్యం దక్కింది. కంటిన్యూస్గా 8 గంటలు ప్రభుపాద్తో కలిసి ప్రయాణించారని అదృష్టమే అదృష్టం అని పొంగిపోతుంటాడు గురుదాస్ ప్రభు. గురుదాస్ ప్రభు అంటే యమునా మాతాజీ భర్త. సో ప్రభుపాద్ ఎప్పుడైతే ఈ లాయర్ ఢిల్లీ మనిషి వచ్చి చెప్తారు, మీరు ఇస్కాన్ ఢిల్లీలో స్థాపిస్తాను అంటే నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి. ప్రభుపాద్ ఒక క్షణం ఆలోచించరు. గురుదాస్, ఈయన మనకి సపోర్ట్ చేస్తాడంట ఢిల్లీలో ఇస్కాన్ సెంటర్ పెడితే, సో వై డోంట్ యూ గెట్ డౌన్ అంటారు. ఇక్కడ దిగిపో అంటారు. కెన్ యూ ఇమాజిన్? ట్రైన్ వచ్చింది, మాక్సిమం ఒక 20 నిమిషాలు, అరగంట ఆగుతుంది. ఆ పెద్ద మనిషి రావడం ఏంటి, ప్రభుపాద్తో మాట్లాడడానికి పావుగంట అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకొక 10 నిమిషాలు ఉంది ట్రైన్ కదిలిపోవడానికి. ప్రభుపాద్ చెప్తారు, గురుదాస్ దిగిపో అంటారు. అంటే ముందస్తు సమాచారం సున్నా వాళ్ళకి. కానీ కానీ వాళ్ళకి ప్రభుపాద్ తన శిష్యుని అంత నమ్మకం, నేను ఇప్పుడు అగ్నిలో దూకమన్నా దూకేస్తానని చెప్పి. సో గురుదాస్ షాక్ అవుతారు, అరే నేను ఎప్పుడు అనుకుంటున్నాను ప్రభుపాద్ సాంగత్యం ఇంత జరుగుతుంది అని చెప్పి. అయినా సరే వేరే ఆలోచన లేకుండా, సరే ప్రభుపాద్ మీరు ఎలా చెప్తే అలాగే, కానీ ఒక్కడిని చేయలేను, నాకు కొంచెం మ్యాన్ పవర్ ఇవ్వండి అంటారు. సరే ఎవరు కావాలంటే నేను, నా భార్య అంటే యమునా మాతాజీ. తర్వాత భక్త బ్రూస్ అంటే భానుస్వామి, మన భాను మహారాజ్ అనమాట. సో భాను మహారాజ్, ఆ గురుదాస్ ప్రభు, యమునా మాతాజీ, ఇంకొక ఇద్దరు డివోటీస్ అనమాట. గిరిరాజ్ మహారాజ్. సో గిరిరాజ్ మహారాజ్ కూడా ఈ టీంలో ఉంటారు. యాక్చువల్ గిరిరాజ్ మహారాజ్ కూడా యమున ఉంటారనమాట. ఆయన యంగ్ బ్రహ్మచారి. అప్పుడు ఆయన బ్రహ్మచారి, ఆయన చాలా యంగ్ అనమాట. గట్టిగా పట్టుబడి 22 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి వయసులో. సో వాళ్ళు దిగిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళిపోతారు. సో ప్రభుపాద్ బాంబే వెళ్ళిపోతారు అనమాట. సో ఢిల్లీలో వెళ్తారు. ఈ లాయర్ ఏమని చెప్తాడు, "ఉమ్, మీరు
నేను ఇస్కాన్ సపోర్ట్ చేస్తాను, కానీ వాస్తవంగా ఆయన పెద్ద సపోర్ట్ చేయడు ఆయన ఏమీ. ఆయన వీళ్ళకి చిన్న రూమ్ లో ఇస్తాడు, ఆ రూమ్ కూడా సరిగ్గా ఉండదు, అటాచ్డ్ బాత్రూమ్ టాయిలెట్ కూడా లేవు, ఆడవాళ్ళకి లేవు, మగవాళ్ళకి లేవు. అయినా వీళ్ళు చాలా కష్టపడి ఉంటారు, మనకు సరైన భోజనం దొరకదు, చాలా ఇబ్బందులు గురవుతారు. కానీ ఎన్ని ఇబ్బందులు గురైనా సరే ప్రభుపాద చెప్పారు ఢిల్లీలో సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి, వాళ్ళు అలాగే ఉంటారనమాట, ఉంటారు. అంటే అక్కడ గిరిరాజ్ మహారాజు, భాను మహారాజ్, వీళ్ళందరూ చాలా చిన్న వయసు ఉన్న వాళ్ళు అన్నమాట, చిన్న యంగ్ బ్రహ్మచారిస్ వీళ్ళందరూ. సో వాళ్ళందరికీ గురుదాస్ ప్రభు, యమునా మాతాజీ సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటారు వాళ్ళని, సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటారు వాళ్ళని. అండ్ అక్కడ ఉంటేనే నగర సంకీర్తనకి వెళ్ళి ఇంకా ఏమైనా మనకి ఏమైనా ఢిల్లీలో ఏమైనా అవుతుందా లేదా అని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. చాలా కొన్నాళ్ళు గడుస్తూ ఉంటుంది. తర్వాత శ్రీల ప్రభుపాద్ మళ్ళీ బాంబే నుంచి మళ్ళీ ఆయన అర్ధ కుంభమేళా అని చెప్పి, అర్ధ కుంభ సంవేరణ, ఆయన ఇండోర్ వెళ్తారు. ఉమ్. సో సో అప్పుడు వీళ్ళు కూడా ప్రభుపాద్ కలుస్తారు అనమాట. అక్కడ పండాల్ ప్రోగ్రామ్ లో ప్రభుపాద్ సహాయం చేస్తారు. తర్వాత యా, సో అలహాబాద్, సో అలహాబాద్ లో అర్ధ కుంభమేళ అవుతుంది. అర్ధ కుంభమేళ వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ప్రభుపాద్కి సహాయం చేయడానికి వెళ్తారనమాట, ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి. వెళ్ళినప్పుడు అక్కడ నేను నిన్న క్లాస్ చెప్పిన స్టోరీ జరుగుతుంది ఏంటంటే, యమునా మాత ఎప్పుడు ప్రభుపాద్ లెక్చర్ ఇచ్చినా సరే అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటారు, ప్రభుపాద్ పాదాల దగ్గర కూర్చునేవారు. కానీ ఆసారి జరగదు. ఎందుకు జరగదని ఒక సన్యాసి చెప్తారనమాట, గాడ్ బ్రదర్, అరే ఇండియాలో కుదరదు ఇలాగా, మనం దూరంగా ఉండాలి, అదర్వైజ్ మన గురు ప్రభుపాదుని కూడా అపార్థం చేసుకుంటారు, మళ్ళీ అపార్థం చేసుకుంటారు అని చెప్పి అంటే, సో ఆవిడ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. తర్వాత ప్రభుపాద్ అడుగుతారు, సరదాగా అంటారు అనమాట, సరదా కాదు, ప్రభుపాద్ ఇస్ కన్సర్న్డ్, ఎందుకంటే యమునా మాతాజీ మీద ప్రభుపాద్ అంత నమ్మకం. నువ్వు క్లాస్ కనిపించట్లేదు 2 రోజుల నుంచి, సో నువ్వు నా క్లాస్ నీకు బోర్ కొట్టేసాయి అని ప్రభుపాద్ అడుగుతారు. వెంటనే ఆవిడ వెక్కి వెక్కి ఏడిచేస్తుంది అనమాట. ఏడిచేసి చెప్తుంది ఏమైంది అని చెప్పి. ప్రభుపాద్ కూడా వింటారు, కానీ ప్రభుపాద్ ఏం సమాధానం చెప్పారంటే ప్రభుపాద్ కూడా దానికి సమ్మతించినట్టే. సో ఆ రోజు యమునా మాతకి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందంటే, ఇది వాస్తవం, దీన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. ఏంటా వాస్తవం అంటే, ఒకప్పుడులాగా కుదరదు, ఇంకా ప్రభుపాద్కి మేము దగ్గరగా వెళ్ళలేము. ఆ, భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఆ విధి విధానాలు పాటించాల్సిందే, కాబట్టి ప్రభుపాద్తో డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే అని చెప్పి, సో షీ అండర్స్టాండ్స్. తర్వాత ఆవిడ దాని గురించి ఇంకా ఇంకా ఆలోచిస్తూ ఉండేది. సో ఆలోచించినప్పుడు ఆవిడ మనసు తడుతుంది. వాస్తవంగా ప్రభుపాద్ వయసు ఆల్మోస్ట్ 77 సంవత్సరాలు అయిపోయింది ప్రభుపాద్ వయసు అప్పటికి. సో ప్రభుపాద్ అంటే, ఇది వాస్తవం ఏంటంటే, ఇంకొన్నాళ్ళలో ప్రభుపాద్ ఈ లోకం అందరినీ వదిలి వెళ్ళిపోతారు. దాన్ని అది నువ్వు లేదు నేను అది ఆలోచించను అనుకున్నా కుదరదు, ఎందుకంటే అది వాస్తవం, దాన్ని మనం స్వీకరించాల్సిందే. ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ టైం. శ్రీలా ప్రభుపాద్ మన అందరినీ వదిలి వెళ్ళిపోతారు. అంతవరకు వాళ్ళు ఏ రోజు కూడా శ్రీల ప్రభుపాద్ మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారన్న ఆలోచన కూడా మాకు రాలేదు. ఆ ఆలోచన తట్టుకోలేరు అసలు. అది ప్రభుపాద్ ఈరోజు లేకపోతే మేము మా భక్తిలో ఉండలేము అనుకునేవాళ్ళు. అంతటి వాళ్ళకి ప్రభుపాద్ అంటే అంత అటాచ్మెంట్. ప్రభుపాద్ ఉన్నారు కాబట్టి మేము భక్తి చేయగలుగుతున్నాం అని చెప్పి. దే ఆర్ టూ డిపెండెంట్ ఆన్ ప్రభుపాద్. మనకేంటంటే ఇప్పటికే 2-3 తరాలు వెళ్ళిపోయాయి కాబట్టి మనకి తెలుసు, ఒకరు వెళ్ళిపోయినా తట్టుకోగలం మనం. సెకండ్లీ మనకు నిజంగా చెప్పాలంటే అంతటి భావన లేదు మన 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 గురువుల మీద, వాళ్ళకున్నంతటి. వాళ్ళ జీవితంలో అంతవరకు అలాంటి ఎపిసోడ్ అయి జరగదు. సో యమునా మాతకి ఆలోచన వస్తుంది అనమాట, ప్రభుపాద్ అని ఎప్పుడైనా సరే వెళ్ళిపోవచ్చు. సో ఆ రోజైనా సరే నేను నేను ఈ వాస్తవాన్ని ఫేస్ చేయాలి. ఏ వాస్తవము, ఏ వాస్తవం అంటే, ప్రభుపాద్కి దగ్గర అంటే వప్పు సాంగత్యం. ప్రభుపాద్ వప్పు సాంగత్యం లేకుండా ప్రభుపాద్ యొక్క వాణి సాంగత్యంతోనే బండి రెట్టుకు రావాలి ఆ రోజైనా సరే. దానికి ఇది రిహార్సల్. ఈ రోజు కూడా ఇప్పుడు ప్రభుపాద్ వప్పు అంటే ఎదురుగా ఉన్నారు, కానీ అంత నేను ఇంకా ఇప్పుడు సేవ విషయంలో కానీ వేరే విషయం అంత క్లోజ్ గా వెళ్ళకూడదు భారతదేశంలో, నాకు అర్థమవుతుంది. కాబట్టి సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్, ఈ వాస్తవాన్ని నేను గ్రహించాల్సిందే అని యమునా మాతాజీ ఆ, అర్థం చేసుకుంటారు అనమాట. సో ఫస్ట్ టైం అంటే ఇస్కాన్ లో మొట్టమొదటిసారి వపు వాణి సాంగత్యం, వాణి సాంగత్యం అనేది వపు సాంగత్యం కన్నా కూడా ఇంపార్టెంట్. అండ్ సేమ్ టైం వపు సాంగత్యం దొరికినప్పుడు అది తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇస్కాన్ లో మొట్టమొదటిసారి దీని గురించి ఆలోచించిన వ్యక్తి యమునా మాతాజీ. ఆడు స్వయంగా శ్రీల ప్రభుపాద వెళ్ళి అడుగుతా, ఆ మనసులో ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, కానీ ప్రభుపాద లేరు అనే ఆలోచన ఎలా తట్టుకోవాలి,
అలా ప్రభుపాద్ లేని రోజునాడు శిష్యులుగా మేము ఎలా బతకాలి ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆవిడ శిల ప్రభుపాద్ని ఆలోచిస్తారు. ప్రభుపాద్ కూడా ఇదే పరిస్థితి ఫేస్ చేసి ఉంటారు కదా తన గురు మహారాజ్తోని. కాబట్టి ఆవిడ వెళ్ళి శిల ప్రభుపాద్ అడుగుతారు ఈ ప్రశ్న. ప్రభుపాద్ మీరు మీ గురు మహారాజ్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని ఎన్నిసార్లు కలిశారు అని అడుగుతారు అనమాట. ఎన్నిసార్లు ఆయన పర్సనల్ సాంగత్యాన్ని పొందారు, వపు సాంగత్యాన్ని. శ్రీల ప్రభుపాద్ చెప్తారు 5 or 6 టైమ్స్, 5 లేకపోతే 6 సార్లు కలిశాను అంతే అని చెప్తారు అనమాట. అప్పుడు యమునా మాత అంటారు అనమాట, సో అంతేనా ప్రభుపాద్ అని చెప్పి 5 or 6 అని చెప్పి, ఎందుకంటే ఆ రకంగా చూస్తే వీళ్ళు ఎంత అదృష్టవంతులు. ఉం. ప్రభుపాద్ చెప్తారు వాస్తవానికి సో వపు సాంగత్యం ఎల్లప్పుడూ గురు మహారాజ్ పక్కన ఉండడం, గురు మహారాజ్ పక్కనే ఉండడం మాత్రమే సాంగత్యం అనుకుంటే అవి దోమలు, ఈగలు ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ ఏం లాభం వాటి వల్ల? దోమ అనేది మనతో పాటు ఉంటుంది కానీ మన రక్తాన్ని తినేస్తూ ఉంటుంది. అది నిజమైన సాంగత్యం కాదు. నిజమైన సాంగత్యం ఏంటంటే గురువు ఇచ్చిన ఆదేశాలు, ఆయన గురువు ఆయన చెప్పిన ఆదేశాలు ప్లస్ ఆయన యొక్క మనసును ఎరిగి దాన్ని ఆచరించడానికి పాటించిన వాడు నిజమైన శిష్యుడు. అండ్ అలాగ గురువు సేవని చేస్తున్నప్పుడు వాస్తవంగా మనం ఎప్పుడు గురువు సాంగత్యంలోనే ఉంటాము. అప్పుడు మనకి నా గురువు నాతో పాటు లేడు అనే భావన మనకి ఎప్పటికీ రాదు అని చెప్పి శిలా ప్రభుపాద్ చెప్తారు. యమునా మాత వెంట ఆవిడకి అంటే అర్థమవుతుంది. అంటే నేను నా గురువు యొక్క ఆదేశాలు పాటిస్తున్నంత వరకు నేను వాస్తవంగా నా గురువు గారిని మిస్ అవ్వను. నా గురువు గారు నాతో లేరు అని ఫీలింగ్ కలగదు. అంటే ఇది ఎప్పుడు వర్తిస్తుంది? ఒకటి మన గురువు మన నుంచి మనతో లేనప్పుడు వర్తిస్తుంది. కానీ ఇప్పుడు గురువు తమతో పాటు ఉన్నారు శిలా ఉన్నా సరే ముందులాగా అంత క్లోజ్ గా శిలా ప్రభుపాద్ ఉండడానికి కుదరదు భారతదేశంలో కాబట్టి. సో షీ అండర్స్టాండ్స్ అంటే ఇలాగంటే ఇప్పుడు నా ప్రభుపాద్ ఏ విధంగా తన గురు మహారాజు యొక్క వపు సాంగత్యం లేకపోయినా సరే ఆయన విరహాన్ని ఎలాగా ఎలా ఎదుర్కొన్నారు ఆయన ఆదేశాలు పాటించడం ద్వారా. సో మేము కూడా అలాగే ఉండాలని చెప్పి యమునా మాతని అర్థం చేసుకుంటారు అనమాట. అర్థం చేసుకోవడమే కాదు, ఆ రోజు నుంచి తను మిగతా వాళ్ళు కూడా చెప్పడం మొదలెడతారు. ఏమని? మనం ప్రభుపాద్ యొక్క వపు ఇంపార్టెంట్ కానీ వాణి ఇంకా ఇంపార్టెంట్, దాని మీద మనం ఫోకస్ పెట్టాలని చెప్పి యమునా మాత చెప్తారు అనమాట. సో వపు అండ్ వాణి ఆ రెండింటి ఇంపార్టెన్స్ వపు అండ్ వాణి అనేది యమునా మాత చాలా 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 సీరియస్ గా అర్థం చేసుకుంటారు. సో తర్వాత అర్ధ కుంభమేళ అవుతుంది అలహాబాద్. తర్వాత వాళ్ళు ఇందోర్ వస్తారు అనమాట. ఇందోర్ వస్తారు, అక్కడ ఏదో గీతా జయంతి ఏదో అవుతుంది. అటు నుంచి అటు సూరత్ వెళ్తారు ప్రభుపాద్. సూరత్ లో అయితే అమేజింగ్ ప్రోగ్రామ్, అంటే ఏకంగా రాష్ట్రము గుజరాత్ రాష్ట్రము పబ్లిక్ హాలిడే ఇచ్చేస్తుంది. పబ్లిక్ హాలిడే అంటే మొత్తం అన్ని స్కూళ్ళు ఆఫీస్ సెలవు. కొన్ని పదుల వేల సంఖ్య మంది ప్రభుపాద్తో పాటు నగర సంకీర్తనకు వస్తారు. అండ్ ప్రభుపాద్ చెప్తారు డాన్సింగ్ వైట్ ఎలిఫెంట్స్ అది వీళ్ళందరినీ. అండ్ వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అండ్ యమునా మాతాజీ ఇస్ ద మెయిన్ పర్సన్ అక్కడ కూడా. తర్వాత అటు నుంచి మళ్ళీ వాళ్ళు బాంబే వస్తారనమాట. ప్రభుపాద్తో పాటు బాంబే వస్తారు. అప్పుడు వాళ్ళకి ఒక సూరత్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఒక భగవద్ దర్శన్ మ్యాగజైన్ వస్తుంది. ప్రతి నెల భగవద్ దర్శన్ మ్యాగజైన్ రిలీజ్ అయ్యేది కదా. అప్పట్లో భారతదేశంలో రిలీజ్ అయ్యేది కాదు, అమెరికాలో ప్రొడ్యూస్ అయ్యేది. సత్సవర భారత్ చూసుకునే వాళ్ళు. అది ఒక కాపీ భారతదేశం వస్తుంది అనమాట. ఆ కాపీ భారతదేశం వచ్చినప్పుడు యమునా మాతాజీ చాలా శ్రద్ధగా కాపీ చదువుతున్నప్పుడు అందులో మార్కనేయ భాగవత్ అంటే శ్రీలా ప్రభుపాద్ జలదూత ప్రేయర్స్, అంటే భారతదేశం నుంచి అమెరికా మొదటిసారి వెళ్తున్నప్పుడు ఆయన ఒక కార్గో షిప్ మీద వెళ్ళారు కదా. సామాన్లు తీసుకెళ్లే ఓడ మీద వెళ్ళారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు 2 హార్ట్ అటాక్లు ఫేస్ చేశారు ఆయన. అండ్ కృష్ణుడిని స్మరించుకుంటూ ఆయనకు రాస్తారనమాట. సో ఆయన ఏమని రాస్తా మార్కనే భాగవత్ ప్రేయర్స్ ఉంటాయి. సో ఆ ప్రేయర్స్ అయిన తర్వాత కింద చివరిలో ప్రభుపాద్ ఏమని రాస్తారంటే యువర్ ఇన్సిగ్నిఫికెంట్ అన్వర్తి బెగ్గర్, అలా రాస్తారనమాట శ్రీల ప్రభుపాద్ చెప్పి. సో ప్రభుపాద్ ఆ లెటర్లో ఏం రాస్తారంటే జలదూత ప్రేయర్స్ మనందరికి తెలిసిన ప్రేయర్స్ అవి. సో
ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్, ద మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిగ్నిఫికెంట్ బెగ్గర్ అని రాస్తారు. అంటే అన్ఫార్చునేట్ అంటే దురదృష్టవంతుడు, ప్లస్ ఇన్సిగ్నిఫికెంట్ అంటే అత్యంత తుచ్చమైన బెగ్గర్. బెగ్గర్ అంటే భిక్షగాడు అని చెప్పి. ఎప్పుడైతే యమునా మాతాజీ ఆ మార్కని భాగవత ప్రేయర్స్ చదువుతారో, నచావో నచావో ప్రభు నచయం అనేది. సో అంటే ప్రభుపాద్ ఆ, ఎంత ప్రభుపాద్ కృష్ణుడి మీద భారం పెట్టారు అంటే, నాకు ఏ అర్హత లేదు ప్రచారానికి, కానీ మీరు పంపిస్తున్నారు కాబట్టి బోరో కృప కైలో కృష్ణ అద్దమేరా ప్రతి, అది మనం చదవాలి, కానీ మనకు కూడా ఏడుపు వస్తుంది అది. ముఖ్యం చివరిలో ఆవిడ ఫస్ట్ టైం అంటే ప్రభుపాద్ అంత దైన్య స్థితి, అంత శరణాగతి కృష్ణుడి మీద తీసుకున్నారన్నమాట. మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిగ్నిఫికెంట్ బెగ్గర్ అని చెప్పి ఆవిడ చిరగానే ఏడ్చేస్తుంది, వెక్కి 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 ఏడ్చేస్తుంది అనమాట యమునా మాతాజీ. అక్కడ అందరు చూస్తారు, గిరిరాజ్ మహారాజ్ చూస్తారు, భాను మహారాజ్ చూస్తారు, మిగతా అంతా చూస్తారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట. అంటే వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా చలించిపోతారు. అంటే ప్రభుపాద్ అంత, ఎందుకంటే ప్రభుపాద్ అమెరికా వచ్చిన తర్వాత ఒక గురువు స్థానం ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు తన వినయము అనేది బయటకు వస్తుంది, కొన్నిసార్లు గంభీరంగా ఉండేవారు. సో బయటికి ఒక వ్యక్తి అనేవాడు బయటికి గంభీరంగా ఒక రాజసం, ప్రభుపాద్ ఒక రాజసం కనిపించేది, గాంభీర్యం కనిపించేది, ఒక ఒక కృష్ణుడు నాతో ఉండడం ఒక రకమైన దాని ఒక మంచి గర్వం కనిపించేది, రైట్. కానీ ఆ వ్యక్తి ఆ పై పొర తీసి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళలో ఎంతో శరణాగతి, ఆ, ప్రార్థనా భావం, దైన్య, ఆ తన అల్పుడిని అదమనే ఆ భావం ఉంటుందన్నమాట కృష్ణుడి పట్ల. దట్ ఈస్ ద ఇంటర్నల్ హార్ట్. సో ఇక్కడ యమునా మాత చూసినప్పుడు ఆవిడకి, సో తర్వాత గిరిరాజ్ మహారాజ్ తర్వాత యమునా మాతాజీ ఈ లోకం వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా గిరిరాజ్ మహారాజ్ ఆ రోజు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు, ఆ రోజు యమునా మాతాజీ ఎంత చలించిపోయింది అని చెప్పి. నా గురువు గారు ఇంత, ఆయనకి ఇంత వినయమా, ఎంతటి ఆయన శరణాగతి కృష్ణుడి పట్ల ఇంత దైన్యమా అని చెప్పి ఆయనకి చెప్పి. సో 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 యాక్చువల్ గా ఇవి మనకు కరెక్ట్ అవ్వాలంటే మనకి ఆ, మనం కూడా అంత వి షుడ్ బి సో కరెక్టెడ్ అవర్ స్పిరిచువల్ మాస్టర్. అప్పుడు మనకి ఇవి మనకి ఇలా వస్తుంది. సమ్ టైమ్స్ మనం కూడా వ్యాస పూజ టైంలోని మనం సీనియర్ డివోటీస్ నుంచి మన గురువుల గురించి విన్నప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని స్టోరీస్ చెప్పినప్పుడు మనం కూడా చలించిపోతాం అనమాట. అవునా, నా గురువు గారు ఇంత ఇలా ఉండేవారా అని చెప్పి. సో సో యమునా మాతాజీ యాక్చువల్ గా ఆవిడ ప్రభుపాద కనెక్షన్ ఆవిడ మొదటి నుంచి కూడా అంతే. ఆవిడ ఫస్ట్ బిగినింగ్ లోనే ప్రభుపాద వచ్చినప్పుడు ప్రభుపాద డైలీ అంటే ఈవెన్ 1967 నుంచే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నప్పుడు ఆవిడ రోజు మార్నింగ్ 2 గంటలు లెగిసేవారు అనమాట. 2 గంటలు లెగిసి ఆవిడ దగ్గర ఉన్న గార్డెన్కి వెళ్ళేవారు, ఎందుకంటే పువ్వులు తెంపడం కోసం. తర్వాత పువ్వులు ఏమవుతాయి, వేరే వాళ్ళు తెంపేస్తారని చెప్పి. భారతదేశం లాగానే అక్కడ కూడా 2 గంటలు లేచి తెంపేసి వాటితో మాల చేసేవారు. ప్రభుపాద్ మంగళారతి అయ్యవగానే మార్నింగ్ వాక్ వెళ్ళేవారు అనమాట. సో మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఏమన్నా మాత్రం ఫ్రెష్ గా మారేసి ముందు రోజు తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం కాదు, మార్నింగ్ లెగిసి జపం కూడా చేసి మాల కొట్టి ప్రభుపాద మాల ప్రతిరోజు 2 గంటలకల్లా లేచి పూలు తెచ్చేవారు అనమాట. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ షీఈ్ లైక్ దట్. సో సో తర్వాత వాళ్ళందరూ బాంబే వస్తారు, రైట్. సో తర్వాత ప్రభుపాద్ ఉంటారు, తర్వాత మళ్ళీ ప్రభుపాద్ ఫర్దర్ గా ఇంకా అలా భారతీయులు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ టూర్కి వెళ్తుంటారు. తర్వాత ప్రభుపాద్ చెప్తారనమాట, ఏమంటారంటే మనము సరే ఢిల్లీలో అవ్వట్లేదు ఏమీ పెద్దగా, వృందావన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బాంబేలో ల్యాండ్ ఒక డిస్కషన్ వస్తుంది, అవుతుంది ఇంచుమించుగా. సో బాంబే ల్యాండ్ వస్తుంది, అక్కడ మాయాపూర్లో తమాల్ కృష్ణ మహారాజ్ ల్యాండ్ తెప్పిస్తారు, బృందావన్ మిగిలిపోయింది. బృందావన్, బాంబే, బృందావన్, మాయాపూర్ ఈ మూడు స్టార్ట్, కలకట్టా ఎలాగే వచ్చింది అప్పటికి. ఇవి మనకు వస్తే భారతదేశంలో మనం ప్రచారం చేసినట్టే. కానీ బృందావన్ వెరీ ఇంపార్టెంట్. సో మీలో ఎవరైనా సరే బృందావన్ వెళ్తారా, వెళ్ళి అక్కడ మీరు ఇస్కాన్ స్థాపించగలరని అడుగుతారు ప్రభుపాద్ని. అప్పుడు కూడా గురుదాస్ ప్రభు యమునా మాతాజీయే ముందుకు వస్తారనమాట, ముందుకు వస్తారు. అండ్ సో ప్రభుపాద్ చాలా హ్యాపీ అవుతారు యమునా మాతాజీతోని, గురుదాస్ ప్రభుతో చాలా హ్యాపీ అవుతారు. ప్రభుపాద్ చెప్తారనమాట, నిజంగా మీరు చేయగలిగితే నేను మీకు సదా నా జీవితాంతం మీకు ఆ, రుణపడి ఉంటాను. ఎందుకంటే మనం కృష్ణుడి గురించి చెప్తున్నాము, అలాంటి కృష్ణ మందిరం బృందావనంలో, బృందావనం అనేది కృష్ణుడి జన్మస్థానం. అలాంటి బృందావనంలో మనకి ఇస్కాన్ మందిరం లేకపోతే
ఇంకా అర్థం ఏముంది, ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తారు, భక్తులు అవుతారు భవిష్యత్తులో. అప్పట్లో ఎక్కువ భక్తులు లేరు, కానీ ప్రభుపాద్ దూరదృష్టి ఉంది. అందరూ భక్తులు అవుతారు. భక్తులైన తర్వాత వాళ్ళు బృందావనం రావాల్సిందే. కానీ మనకంటూ ఒక టెంపుల్ లేకపోతే ఇంక బృందావనం ఎక్కడికి వెళ్తాం, ఎవరి దగ్గర ఉంటాము, కాబట్టి బృందావనం వెళ్దామని చెప్తారు. సో ఆ విధంగా గురుదాస్ ప్రభు, యమునా మాతాజీ ప్లస్ ఇంకొక ఇద్దరు ముగ్గురు డివోటీస్ కలిపి బృందావనానికి బయలుదేరుతారు. జీ. ప్రభుపాద్ కూడా వాళ్ళతో పాటు వెళ్తారు అనమాట, బృందావనం వెళ్తారు. సో ప్రభుపాద్ ఏమని చెప్తారు, ఇది రాధా దామోదర్, రాధా దామోదర్ టెంపుల్ అంటే ప్రభుపాద్ అక్కడే ఉండేవారు కదా. ఎక్కడైతే రాధా దామోదర్లో అక్కడ రూప గోస్వామి సమాధి ఉంటుంది, రూప గోస్వామి భజన కుటీరు, ఆ, మిగతా జీవ గోస్వామి సమాధి అవన్నీ ఉంటాయి. సో ప్రభుపాద్ అక్కడ చిన్న రూముల్లో ఉండేవాళ్ళు టెంపుల్ పక్కనే. ప్రభుపాద్ చూపిస్తారు ఈ రూముల్లోనే ఉండేవాడిని అని చెప్పి. తర్వాత అదే బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా రూమ్లు ఉంటాయి అనమాట. ప్రభుపాద్ చెప్తారు, సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో అద్దెకి, అంటే ప్రభుపాద్ శిష్యులు ఉండడానికి రాధా దామోదర్ మేనేజ్మెంట్ తో ప్రభుపాద్ మాట్లాడతారు అనమాట. మాట్లాడిన తర్వాత సరే, ప్రభుపాద్ చెప్తారు, ప్రభుపాద్ వెరీ స్మార్ట్, ఎందుకంటే భారతీయుల్ని నమ్మడానికి లేదు, వాళ్ళు మోసం చేసేస్తారు ఫారినర్స్ అని చెప్పి. ప్రభుపాద్ అంటే నాకు రిటర్న్ రాతపూర్వ లిఖిత పూర్వక అగ్రిమెంట్ కావాలి అంటారు అనమాట. వాళ్ళు ఓకే అంటారు. సో ప్రభుపాద్ ఆ, సరే టెక్స్ట్ చెప్తే, అప్పుడు ఏంటి ప్రింటర్, అప్పట్లో ప్రింటర్లు అంత ఈజీగా దొరికే కాదనమాట. సో సరే ప్రింటర్ ఉంటుంది అక్కడ ఒకటి, ప్రింటింగ్ చేద్దామని అప్పుడు కరెంట్ పోతుంది అనమాట, కరెంట్ పోతుంది. సో అప్పుడు ప్రభుపాద్, అయ్యో కరెంట్ పోయింది, ఇప్పుడు అగ్రిమెంట్ అలా అవుతుంది, కరెంట్ ఎప్పటికో కానీ మళ్ళీ రాదు, బృందావనంలో కరెంట్ పోతే పోయినట్టే అప్పట్లో. సో అప్పుడు ప్రభుపాద్ యమునా మాతాజీ అంటారు అనమాట, ప్రభుపాద్ మీకు అభ్యంతరం లేకపోతే చేస్తాను. యాక్చువల్గా ప్రభుపాద్ యమునా మాతాజీ చాలా ప్రతి విషయంలో ఎక్స్పర్ట్. క్యాలోగ్రఫీ అంటారు, తెలుసా మీకు? క్యాలోగ్రఫీ అంటే ఆ, మీకు షేర్ చేస్తాను. సో దీన్ని క్యాలిగ్రఫీ అంటారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలాగా ఇలాగా, దీని క్యాలిగ్రఫీ. ఓకే. సో దీన్ని క్యాలిగ్రఫీ అంటారు. సో యమునా మాతాజీ ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇంతకన్నా అద్భుతంగా రాస్తారనమాట. ఆవిడ ఎక్స్పర్ట్. ఈవెన్ మొదట్లో 1960-67లో అప్పట్లో మనం ప్యాంప్లెట్లు చేస్తాం చూసారా, గీతాదానం ప్యాంప్లెట్లు, లేదా భగవద్గీత కోర్సులు, ఐవైఎఫ్ యూత్ ప్రీచింగ్ కోర్సులు, ఉమ్, గీతా జయంతి కోర్సులు, ఇవన్నీ కూడా అప్పట్లో ప్రింటర్లే ఉండేది కదా. ఆవిడ చేతి రాత రాసి, ప్రభుపాద్ పాయింట్స్ రాసి, దాన్నే జెరాక్స్లు తీసి పంచేవారు. సో యమునా మాతాజీ ప్రభుపాద్ ఏదైతే రిటర్న్ రాత అగ్రిమెంట్ ఉంటుందో దాన్ని క్యాలిగ్రఫీ రాస్తారు, రాసి ప్రభుపాద్ ఇస్తారు సంతకం తీసుకోమని చెప్పి. ప్రభుపాద్ చూసి మురిసిపోతారనమాట. ప్రభుపాద్ చూడండి, మీ ప్రింటర్ లో కూడా ఇంత బాగా వస్తుందా, ఉం? ఇది నా శిష్యురాలు యమున అని చెప్పి ప్రభుపాద్ ఆవిడ చాలా మెచ్చుకుంటారు అనమాట. సో సంతకం పెట్టించుకుంటారు. సో ఆ విధంగా గురుదాస్ ప్రభు, యమునా మాతాజీ మరి కొంతమంది భక్తులు కలిపి బృందావనంలో రాధా దామోదర్ టెంపుల్లో ఉంటారు. ప్రభుపాద్ వెళ్ళిపోతారు. సో ప్రభుపాద్ చెప్తారనమాట, ఆ, సరే వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు రాధా దామోదర్లో ఉండి ప్రచారం చేయాలి, ప్లస్ ఒక స్థలం సంపాదించాలి ఇస్కాన్ కి. సో అలా ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. సో సో అలాగే డిఫరెన్స్, కానీ ఫారినర్స్ అనేసరికి కొంతమంది న్యాచురల్లీ కొంతమంది మెచ్చుకుంటారు అనమాట. సో మంచి భక్తులు అని చెప్పి కొంతమంది ఒకసారి ఒక 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 గోస్వామి వాళ్ళని పిలిచించి ప్రసాదం పెడతారు. వాళ్ళు ప్రసాదం తింటూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, మీ గురువు గారు శ్రీల ప్రభుపాద్ గారు ఆ, గొప్ప సేవ చేశారు, మంచి పని చేశారు, కానీ కొన్ని విషయాల్లో ఆయన అలా ఎందుకు ప్రవర్తిస్తే అర్థం కాదు, ఆయన ఎందుకు బంగారు ఉంగరాలు పెట్టుకుంటున్నారు, ఎందుకు వాచ్ పెట్టుకుంటున్నారు, ఆ, సన్యాసి అనే వాళ్ళు ఇవన్నీ ఉండకూడదు కదా, ఏవో రకరకాల కామెంట్లు అనమాట. సో వీళ్ళు తింటున్నారు, అలాంటి కామెంట్లు వస్తే, నీ గురువు గారి గురించి అలాంటి కామెంట్లు వస్తే ఎలా ఉంటుంది మనకి? అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ యమునా మాతాజీ ఆ, మిగతా వాళ్ళు లేచి వెళ్ళిపోవాలని యమునా మాత ఆపుతుంది వాళ్ళని. ఉం, ఆపుతుంది, ఎవరు ఏమనద్దు, సైలెంట్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి. తర్వాత కొంతమంది ఈర్ష్య దేశం ప్రభుపాద్ పట్ల ఏదో రకరకాల కామెంట్స్ కూడా చేసేవాళ్ళు అనమాట. కానీ యమునా మాతాజీ ఎప్పుడు ప్రతిస్పందించదు, ఎవరిని ప్రతిస్పందింపనివ్వదు అనమాట. ఆవిడ చెప్తారు, శ్రీలా ప్రభుపాద్ చెప్తారు ఆవిడకి, చూడు వృందావనంలో అందరూ మనకి అంతా ఒకలా ఉండరు, కొంతమంది ఖచ్చితంగా మనల్ని విమర్శిస్తారు కూడా అని. కానీ వాళ్ళు విమర్శించారు అని చెప్పి మనం వాళ్ళతో గొడవ పడితే మన పరిస్థితి కూడా గౌండి మఠంలో అవుతుంది, అప్పుడు మనం రోజు కోర్టులకు వెళ్ళాలి. కాబట్టి ఎవరు ఎన్ని అన్నా సరే భరించండి,
అందరితో మంచి సంబంధం పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు చెడ్డవాళ్ళు కాదు. కానీ ఈ లోకంలో ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి కాబట్టి వాటిని పట్టించుకోకూడదు. మీరు ఏం ఆలోచించాలంటే వీళ్ళు మనకు ఉపయోగపడతారా లేదా? అదొక్కటే మీరు ఆలోచించాలి తప్ప వీళ్ళు మనల్ని ఏమంటున్నారు అవన్నీ సూపర్ఫిషియల్, వాటిని పట్టించుకోకూడదట. కాంట్ కాబట్టి యమునా మాత చూస్తే కొంతమంది వాళ్ళు వాస్తవంగా కొంచెం అపసంప్రదాయాలు ఉంటాయి, తప్పుడు సిద్ధాంతాలు ఉంటాయి. అయినా ప్రభుపాద కూడా చెప్తారు వెళ్ళి వాళ్ళని కలవండి. ఎందుకంటే వాళ్ళకి ధర్మ ప్రచారం ఇష్టమే, కానీ వాళ్ళకి భక్తి సిద్ధాంత చదవడానికి సందేహాలు ఉంటాయి, ప్రభుపాద సందేహాలు ఉంటాయి. ప్రభుపాద చెప్తారు అవి ఏమీ ఆలోచించవద్దు. సో అప్పుడు యమునా మాతకి అర్థమవుతుంది అనమాట. ఏమనంటే మనము ఎలా ఉండాలి? సారగ్రాహి. ప్రభుపాద చెప్తారు బిఏ సారగ్రాహి అని చెప్తారు. సారగ్రాహి అంటే ఎదుటి వాటిలో మంచిని తీసుకోండి, అతనిలో కృష్ణుడికి సేవ చేయాలని కోరిక తీసుకోండి, వేరే విషయాన్ని వదిలేయండి. వాటి గురించి వితండవాదం చేయొద్దు, ఆర్గ్యూ చేయొద్దు. ఇది ఏమన్నా మాత్రం గుర్తుపెట్టుకుంటారు. తర్వాత వాళ్ళు ప్రతిరోజు నగర సంకీర్తన చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? కొన్నాళ్ళకే ఏమవుతుందంటే దే 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 ఆ అక్కడ లోకల్ వ్రజవాసితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అన్నమాట. మర్చిపోయి తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఒక పెద్ద ఆయన వస్తాడు. అక్కడ రమణ్ రైతి అనే ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ స్థలం ఇవ్వడానికి రెడీ అవుతారనమాట. సో అప్పుడు అది పెద్ద స్టోరీ. అది గురుదాస్ సంభవం ఆ స్థలం మనకు వస్తుంది. అండ్ శిలా ప్రభుపాద్ చెప్తే శిలా ప్రభుపాద్ చాలా హ్యాపీ అవుతారు అనమాట. పరిగెట్టుకుంటూ వస్తారు. వచ్చి ప్రభుపాద్ ఏమంటారు, ఇమ్మీడియట్ గా దీనికి ఫెన్సింగ్ వేసి గోడ కట్టేయండి అని చెప్పి. సో ప్రభుపాద్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ప్రభుపాద్. ఎందుకంటే చెప్తారు ప్రభుపాద్ గురుదాస్ ప్రభుకి, కానీ ఆయన కొంచెం లేట్ చేస్తాడు. ఆ మాత్రానికి ఏమవుతుంది, 2 రోజులు లేట్ అవుతారు. 2 రోజుల్లోనే ఏమవుతుంది, లోకల్ గుండాలు వచ్చి, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఆ స్థలం మీద కన్నేసి ఉంటారు. ఎక్కడైనా సరే స్థలం అంటే నువ్వు ఒక్కడే ఉన్నావా, నీ ఒక్కడే కళ్ళు ఉన్నాయా? 100 మంది ఆమె కళ్ళు ఉంటాయి. కాబట్టి అందరూ లాక్కోవాలి ట్రై చేస్తారు. ఆ? ఇస్కాన్లో అందరికీ కూడా ఎదురే సమస్య. మనకి ఒక ఏదైనా దాత డొనేషన్ ఇచ్చారు అంటే అదేంటే 10 మంది పడతారు లాక్కోవాలని చెప్పి. సో వాళ్ళు వచ్చి భక్తుల్ని ఈవెన్ భక్తుల్ని ఇబ్బంది పెడతారు, భక్తులు కొడతారు కూడా. గుండాలు వచ్చి చాలా ఇబ్బంది పెడతారు అనమాట, స్థలం మాది అని చెప్పి. సో తర్వాత ప్రభుపాద్ పోలీసుని పిలుస్తారు. తర్వాత పోలీసుని ప్రొటెక్షన్ పెడతారు. అండ్ ప్రభుపాద్ చెప్తారు నేను చెప్పానా లేదా అని చెప్పి. సో ఎప్పుడైనా సరే, ఈ రోజే కాదు భవిష్యత్తులో అయినా సరే, ఇస్కాన్ కి ఎవరైనా స్థలం ఇచ్చారు అంటే మరుసటి రోజే మీరు ఫెన్సింగ్ వేసేయాలి, లేకపోతే కాంపౌండ్ వాళ్ళు కట్టేయాలి. అప్పుడు నువ్వు సేఫ్. ఎందుకంటే ఆ ఓనరే మనసు మారచ్చు, బయట మనసు మారచ్చు, 100 సమస్యలు ఉంటాయి, అవి మీకు అర్థం కాదని చెప్పిన చేయాలి అని చెప్తారు. సో అలా ఫెన్సింగ్ వేస్తారు. తర్వాత ప్రభుపాద్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ అద్భుతమైన మందిరం రావాలి, డిజైన్ లేవు, ఏం లేవు, బట్ ప్రభుపాద్ చెప్తారు అనమాట. సరే ఇప్పుడు వెంటనే చెప్తారు, శ్యామ్ సుందర్ చెప్తారు నాకు అర్జెంట్ గా ఒక 20 మంది డివోటీస్ కావాలి, అమెరికా నుంచి రప్పించండి అని చెప్పి. అమెరికా నుంచి రప్పించండి, ఎందుకంటే ఇప్పుడు గురుదాస్ ఒక్కరే చేయలేరు, ల్యాండ్ వచ్చింది కాబట్టి. కాబట్టి అర్జెంట్ గా డివోటీస్ అవ్వాలి, ఎవరైతే బృందావనం సేవ చేయాలనుకుంటున్నారో రప్పించండి అని చెప్పి. తర్వాత డబ్బులు లేవు, కన్స్ట్రక్షన్ లేదు. సొరభి ప్రభుని పెడతారు, తేజస్ ప్రభుని పెడతారు. సో వాళ్ళకి కొంచెం ఆర్కిటెక్చర్ వస్తుంది అనమాట. సో సొరభి ప్రభుని పెడతారు. తర్వాత డబ్బులు లేవు. ప్రభుత్వం చెప్తారు ఇస్కాన్ లో బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ జరుగుతుందో వాళ్ళ దగ్గర. అప్పట్లో టెంపుల్ అంటే డబ్బులు కేవలం బుక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మాత్రమే వచ్చాయి. డోనర్ కల్టివేషన్ అప్పట్లో లేదు, ఇప్పుడు కూడా లేదు. అమెరికాలో, ఇండియాలోనే డోనర్ కల్టివేషన్ ఉంటుంది. సో భక్తులు కష్టపడి రాత్రి పని కష్టపడి పుస్తక వితరణ చేసినప్పుడు ఆ డబ్బుల్ని ప్రభుత్వం చెప్తారు పంపించండి అని. ఏ డివోటీ కూడా ఒక్క మాట మాట్లాడు ఎందుకు పంపించాలి, మా టెంపుల్లోనే కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి. నథింగ్ డూయింగ్. ప్రభుత్వ చెప్పి పంపించేయండి, మొత్తం బృందావనంతో పంపించండి, పంపిస్తారు. సో ఈ రోజు మనం ఆలోచిస్తే మన మందిరాలు మనకి ఇమాజిన్ కొన్నిసార్లు జీబీసీ అడిగినా సరే ప్రెసిడెంట్లు ఆవు అంటున్నారనమాట. కానీ శ్రీలా ప్రభుత్వ టైంలో వాళ్ళ శిష్యుడు ఎంత శరణాగతిను, బృందావనం టెంపుల్ కంటే పంపించండి, మొత్తం కూడా పంపిస్తారు. ఎక్కువేం ఉండదు, కానీ ఎంత ఉంటే అంత పంపిస్తారు. సో ప్రభుపాద్ తర్వాత కన్స్ట్రక్షన్ లో ఆయన సో స్టార్ట్ చేపిస్తారనమాట. సో ఇలాగ అప్పటి నుంచి అంతవరకు యమునా మాతాజీ జీవితం ఒకలా నడుస్తుంది. ఆ తర్వాత నుండి యమునా మాతాజీ లైఫ్ మొత్తం అప్ సైడ్ డౌన్ కూడా అవుతుంది అనమాట. అంటే పాజిటివ్లీ నెగిటివ్లీ ఆల్సో. సో ఎనీ హౌ, సో మీన్ వైల్ నేను చెప్పలేదు, ఆ, శ్రీల ప్రభుపాద్ వాస్తవంగా ఈవెన్ బిఫోర్ దిస్ యమునా మాతాజీకి కుకింగ్ సెన్స్ అద్భుతమైన ప్రభుపాద్ తెలుసు. ప్రభుపాద్ ఆ యమునా మాతాజీకి కుకింగ్ నేర్పిస్తారు ఫస్ట్ లోనే.
ఫస్ట్ డేనే యమునా మాతాజీ ప్రభుపాద మొదటి పరిచయమే కుకింగ్ తో స్టార్ట్ అయింది. సో యమునా మాతాజీ అది సీరియస్ తీసుకుంటారు అనమాట. నాకు నా గురువు గారికి ఈ అవినాభావ సంబంధం ఎలాగంటే ఈ యొక్క ప్రసాదం కిచెన్ కుకింగ్ ద్వారా అని చెప్పి. తర్వాత కూడా ప్రభుపాద ఎప్పుడైనా సరే ఉంటే యమునా మాతాజీ చేతి ప్రసాదం తీసుకోకుండా కదలరు అనమాట. తర్వాత ప్రభుపాద ఇండియాలో ఆవిడ ఇండియా అంతకుముందు ఇండియాకి రాకముందు ఎలా ఉండేది అంటే ప్రభుపాద సింపుల్ నేర్పిస్తారు. వాళ్ళ దృష్టిలో ప్రసాదం అంటే టిపికల్ స్వీట్స్ ఆర్ క్రీమ్, ఫుల్ క్రీము షుగర్ వాటితో బేసిక్ అంటే 4-5 వెరైటీస్ అనమాట. కానీ ఇండియా వచ్చిన తర్వాత ప్రభుపాద చెప్తారు ఎక్కడెక్కడికి తీసుకెళ్లేవారు, డోనర్లకు తీసుకెళ్లేవారు, హోటల్లో ఉండేవాళ్ళు. అప్పట్లో అన్ని భగవంతుడు ఆఫర్ చేసే ప్రసాదం పెట్టారు గుజరాతీ ఫ్యామిలీస్, ట్రెడిషనల్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ అనమాట. ఒక పుణ్య ఒక ఒక ఆ, ఒక 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 సంప్రదాయ కుటుంబాల్లో వాళ్ళు భగవంతుడు నైవేద్యంగా పెట్టి తీసుకునేవాళ్ళు గుజరాతీ కుటుంబాలని. సో ప్రభుపాద చెప్పేవారు నేర్చుకో 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 అని చెప్పి, ఎక్కడ వెళ్ళినా నేర్చుకో నేర్చుకో అని చెప్పి. సో యమునా మాతాజీ ఎవరు నేర్చుకునేవారు. సో బృందావన్ ప్రభుపాద వెళ్ళినప్పుడు కూడా ప్రభుపాద చెప్తారు బృందావన్ లో రాధారమణ్ టెంపుల్ బెస్ట్ ప్రసాదం మొత్తం బ్రజభూమిలో రాధారమణ్కి చేస్తారు. అక్కడ ఆ కుకింగ్ వాళ్ళ శాస్త్రం చాలా డీప్, ఎన్నెన్నో తరాల నుంచి వస్తుంది, చాలా రిచ్ అని చెప్పి. సో యమునా మాత చెప్తాను నువ్వు అది కూడా నేర్చుకోవాలని చెప్పి. సో యమునా మాత వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటుంది అనమాట. సో మొత్తం ప్రాణం పెట్టేస్తుంది, ఆవిడ ఏం చేసినా సరే బెస్ట్ చేస్తారంట. సో కుకింగ్ మొత్తం కూడా అంటే ప్రభుపాద ఏం చెప్తారు, నువ్వు చేసే వర్క్ ఎలా ఉండాలంటే భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడేలా ఉండాలి అని చెప్పి. సో సో షీ లెర్న్స్ సో మచ్. తర్వాత శ్రీల ప్రభుపాద్ బృందావనం మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు నేను చెప్పినట్టు చాలా మంది భక్తులు కూడా వస్తారు సహాయం చేయడానికి. కానీ వాళ్ళు బృందావన్ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేకపోతారు అనమాట. సో అందరూ సిక్ అయిపోతారు, సిక్ అయిపోతారు. యమునా మాతాజీ వాళ్ళందరినీ చూసుకుంటూ ఉంటుంది. ప్లస్ మిగతా కొంతమంది భక్తులు ప్రభు మాతాజీ మాకు కూడా ప్రభుపాద్కి కుకింగ్ చేసే సర్వీస్ ఇవ్వండి అని అడుగుతుండేవారు. సో సో మాతాజీ వేరే డిఫికల్టీస్ ని వేరే డివోటీస్ ని ప్రభుపాద సేవలో పెట్టి తను ఏ భక్తులైతే పాపం వాళ్ళు ఫీవర్ సిక్ అయ్యారో వాళ్ళకి చూసుకుంటూ ఉండేది అనమాట. వాళ్ళకి సపరేట్ ప్రసాదం తయారు చేసి వాళ్ళని చూసుకుంటూ ఉండేది. సో ప్రభుపాద గమనిస్తారు ప్రసాదంలో క్వాలిటీ తేడా వచ్చిందని చెప్పి. సో యమున ఎక్కడ యమున ఎక్కడ అని చెప్పి. సో వాళ్ళు చెప్తారు ప్రభుపాద యమున మాతాజీ భక్తులు సేవలో ఉన్నారు, వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా లేదంట కదా అని చెప్పి. తర్వాత ప్రభుపాదు యమునా మాతాజీ తెలుసు ప్రభుపాద అడుగుతున్నారు కానీ ఆవిడేం చేయలేదు, ఎందుకంటే అంతమంది భక్తులు ఉన్నారు. ఆ బృందావన్ సెంటర్ కి వాళ్ళే పెద్ద ఎవరు గురుదాస్ ప్రభు యమునా మాతాజీ. సో లాస్ట్ ప్రభుపాద్ తెల్లారితే ప్రభుపాద్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ బాంబే. సో యమున అప్పుడు వస్తుంది ప్రభుపాద్ కలవడానికి. ప్రభుపాద్ సారీ మీకేం చేయలేకపోయింది ఈసారి అని చెప్పడానికి. సో ప్రభుపాద్ చెప్తే వస్తారు మరి ప్రభుపాద్ సారీ చేయలేకపోతే మీరు వెళ్ళిపోతున్నారు కదంటే ఎవరు చెప్పారు నేను వెళ్తున్నాను అన్నారు ప్రభుపాద్. అదే చెప్పారు మీరు ఈ పూట వెళ్ళిపోతున్నారంటే అవును నేను వెళ్ళిపోవాలి, నాకు టికెట్ ఉంది ట్రైన్ టికెట్ కానీ వెళ్ళట్లేదు, ఎందుకంటే నీ ప్రసాదం నీ చేతి వంట తినకుండా నేను వెళ్ళను అని చెప్తాను అని. ఒకరోజు ఉండిపోతారు, ఎక్స్ట్రా ఒకరోజు ఉంటారు కేవలం యమునా మాతాజీ చేతి ప్రసాదం తినడం కోసం. అంటే ప్రభుపాదికి చూడండి ఎంత యమునా మాతాజీ అంటే ఎంత ఇష్టమో. సో నీ చేతి ప్రసాదం తినకుండా నేను బృందావనం వదిలి వెళ్ళను, నేను రేపు వెళ్తానులే పర్వాలేదు, నువ్వు నాకు ఈ రోజు నాకు వంట వంట చేసి పెట్టు అని చెప్తాను ప్రభుపాద్. సో ఈ స్టేస్ బ్యాక్. సో యమునా మాతాజీ సో మచ్ అన్నమాట. తర్వాత ఎనీ బృందావన్ వర్క్ స్టార్ట్ అవుతాయి. వర్క్ స్టార్ట్ అయినప్పుడు అంతవరకు ప్రభుపాద్ని వాళ్ళు తండ్రిలా చూసేవాళ్ళు. అండ్ ప్రభుపాద్ అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు చెప్పబోయేది చాలా 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 ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 రోజులు కూడా. ఎందుకంటే ప్రతి డివోటీ అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. మనందరం కూడా భక్తి అంటే ఒక ఎమోషన్ లో బతుకుతాం. అంటే భక్తి అంటే కృష్ణుడు ప్రీత్యార్థం గురువు ప్రీత్యార్థం అంతా ఓకే. సో కృష్ణుడు దయామయుడు గురువు దయామయుడు అంతా ఓకే కాదంటలేదు. కానీ కృష్ణుడు దయామయుడు అంటే దయామయుడు అంటే అది మనం అనుకున్న విధంగా ఉండాల్సిన అవసరం లేదు. గురువు దయామయుడు అంటే మనం అనుకున్న విధంగా ఉండాల్సిన అవసరం లేదు. మన విషయంలో గురువు మనతో డైరెక్ట్ గా డీల్ చేయరు కాబట్టి మనకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు. కానీ డైరెక్ట్ గా ఎవరైతే గురువుల నుంచి శిక్షా గురువులు కానీ దీక్షా గురువులు కానీ డైరెక్ట్ గా వాళ్ళతో సేవ చేస్తారో అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ వినాల్సిన స్టోరీ ఇది. సో ప్రభుపాద్ ఆ, ఇండియాలో అంటే వెస్ట్ లో ఉన్నప్పుడు తన భక్తులు 100 తప్పులు చేసినా సరే ప్రభుపాద్ చిన్నగా చిరునవ్వు చిందించేవారు, నవ్వేవారు, భుజం తట్టేవారు, పర్లేదమ్మా పర్లేదమ్మా అంటూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్. కానీ ఇండియా వచ్చిన తర్వాత ప్రభుపాద్ మారిపోతారు అనమాట. ఎందుకంటే భారతదేశంలో అందరూ విమర్శిస్తారు ప్రభుపాద్ని. ఎందుకంటే
అరే పాశ్చాత్య మ్లేచ్చులు, గోమాంసం తినేవాళ్ళు, అలాంటి కుటుంబాలు పుట్టేవాళ్ళు, శూద్రులు వీళ్ళు, వీళ్ళకి ఎలాగ సన్యాసం ఇస్తున్నాడు ప్రభుపాద్. వీళ్ళ ఆడవాళ్ళకి ఎలా బ్రాహ్మణ దీక్ష ఇస్తున్నాడు, వీళ్ళు ఎలాగా మన మన ధర్మం ఎలా తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ, మన ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారు అని చెప్పి ప్రభుపాద్ చాలా మంది విమర్శించేవారు. ఉమ్, ఆ, పందికి పౌడర్ రాసేది మాత్రాన ఆ, మారిపోతుందా అన్నట్టు అలా అలా మాట్లాడేవారు అనమాట. సో ప్రభుపాద్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేవారు. తన శిష్యుల నుంచి ఏ చిన్న తప్పు అయినా సహించేవారు కాదు. ఎందుకంటే ఇప్పుడు అదే మనిషి అమెరికాలో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే చిరునవ్వుతో వాటిని సరిదిద్దేవారు, భరించేవారు. ఇక్కడ మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా ప్రభుపాద్ కోప్పడేవారు అనమాట. అంటే ప్రభుపాద్కి, సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉం? ఎందుకంటే ప్రభుపాద్కి కృష్ణుడి పట్ల, అంటే కృష్ణుడి కోసం చేస్తున్నారు అంతా. అండ్ అక్కడ, ఇక్కడ ఆయనకు లగ్జరీ లేదు. సో ప్రభుపాద్ భారతదేశంలో అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు ప్రభుపాద్ ఒక లీడర్ కింద, ఒక గురువు కింద డీల్ చేసేవారు. ఇండియాలో ప్రభుపాద్ ఒక మేనేజర్ లో డీల్ చేస్తారు. ఎందుకంటే ఏ తప్పు జరిగినా సరే నలుగురు నవ్వుల పాలవుతారు, నలుగురు అపహాస్యం చేస్తారు, మన మీద జనానికి నమ్మకం తగ్గిపోతుంది. కాబట్టి ద స్కోప్ ఫర్ ఎర్రర్ భారతదేశంలో ఉన్నప్పుడు తప్పులు, ఆ స్కోప్ ఫర్ ఎర్రర్ చాలా చాలా తక్కువ. కాబట్టి ప్రతి విషయం ప్రభుపాద్ చిన్న చిన్న విషయాలు కూడా భోగా ఎలా పెడుతున్నాము, టైం చేస్తున్నాము, ఇది అది అన్ని విషయాలు కరెక్ట్. సో భక్తులు కొంచెం భయపడి స్టార్ట్ చేస్తారు ప్రభుపాద్. ప్రభుపాద్ తిట్టేవారు చాలా విషయాలు. ఎందుకంటే భక్తులు ప్రతి విషయంలో మోసపోయేవారు. సిమెంట్ బస్తాలు అయితే ఏమి, ఇసుక అయితే ఏమి, భారతీయులందరూ మోసం చేసేసేవారు అనమాట. సో ప్రభుపాద్, సో బంధరించేవారు ప్రభుపాదాలని. సో వాళ్ళు కొంత భయపడేవారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎంత కష్టం అంటే ఇప్పట్లో లాగానే అప్పట్లో భక్తులే కష్టపడేవారు, భక్తులే స్వయంగా మూటలు మోసేవారు. ప్రభుపాద్ స్వయంగా, ప్రభుపాద్ స్వయంగా బృందాన్ని మొత్తాన్ని పిలుస్తారు భూమి పూజ అని చెప్పి. ఆ, మొత్తం బృందాన్ని పిలిస్తే 40 మంది వస్తారు అంతే. అండ్ తర్వాత ప్రభుపాద్ అక్కడ కనీసం మనుషులు కూడా, ప్రభుపాద్ స్వయంగా తన సొంత చేతులతో ఇసుక, సిమెంట్ కలిపి ఒక రాయి పెట్టి ప్రభుపాద్ అంటే తను ఒక మేస్త్రిలో తయారయ్యేది ఇసుక పునాది వేస్తారు. ప్లస్ చూడండి ప్రభుపాద్ స్వయంగా అంత కష్టపడతారు, మిగతా వాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. సో భక్తులందరూ కూడా రోజంతా కష్టపడే వాళ్ళు. అండ్ బృందావనంలో చలికాలం ఎంత చల్లగా ఉంటుందో ఎండాకాలం అంత వేడిగా ఉంటుంది, తట్టుకోలేనంత వేడి, విజయవాడ పనికిరాదు. సో ఈ ఫారినర్స్ బాడీస్ కి, విజయవాడలో మనం ఏసీ లేకపోతే ఉండలేము సమ్మర్ లో, వాళ్ళకి అక్కడ ఏసీ అంటే ఏసీ అనే ప్రశ్న అసలు తలెత్తదు కదా. ఉం? సో అంతకుముందు రాధా దామోదర్లో ఉండేవారు, ఇప్పుడు క్యాంపస్ లో షిఫ్ట్ అయిపోతారు. గోడలు కడుతుంటారు, పిల్లర్లు పునాదులు పడుతుంటాయి, అక్కడ దొంగతనం జరిగిపోతారు, రాళ్ళు దొంగతనం అవుతుంది, సిమెంట్ దొంగతనం అవుతుంది. ఇప్పట్లో కాదు, అప్పట్లో సిమెంట్ దొరకాలి అంటే చాలా కష్టం. ప్రభుత్వం రిలీజ్ చేస్తేనే వస్తుంది, మార్కెట్లో దొరకదు. సో వాళ్ళు ఆ సో గురుదాస్ ప్రభు మగవాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, రాత్రి అయ్యేసరికి బయటని పడుకునేవారు అనమాట. అంటే ఆ, ఈ ఇటుకల్ని, సిమెంట్ బస్తాల్ని కాపాడుకోవాలి. ప్లస్ లోపల ఏసీ ఉండదు కనీసం. కనీసం బయట పడుకుంటే, ఆకాశం మీద పడుకుంటే కొంతలో కొంత గాలి వేస్తే చలేస్తుంది. ఆడవాళ్ళు బయట పడుకోలేరు, ఎందుకంటే ఇండియాలో లేడీస్ బయట పడుకోలేరు. ప్లస్ అది కూడా ఫారినర్స్, అది కూడా యంగ్ లేడీస్ అంటే 30 ఏళ్ళ వయసున్న లేడీస్ అన్నమాట. కాబట్టి వాళ్ళు బయట పడుకునే ఛాన్స్ ఉండదు. కాబట్టి వాళ్ళు లోపలే పడుకోవాలి. కన్స్ట్రక్షన్ సైట్లు లోపల పడుకోవాలి. ఆ వేడికి ఎంత వేడి ఉంటుందో ఊహించుకోండి. సో యమున మాత చెప్తూ ఉంటారు, ప్రతిరోజు మేము కింద టవల్స్, బట్టలు ఒంటి తుడుచుకొని టవల్స్ ని నేల మీద వేసి దాని మీద పడుకునే వాళ్ళము. ప్రతి గంటకి ఒకసారి లెగిసే వాళ్ళము. లెగిచి అక్కడ బోర్ పంప్ ఉండేది, ట్యాపులు కుళాయిలు అవి కాదు కదా, బోరింగ్ అన్నమాట. బోర్ కొట్టుకొని బకెట్లో టవల్ ముంచి, ఆ, టవల్ టవల్ తడిపే వాళ్ళం. ప్లస్ ఆ బకెట్ నీళ్ళు మొత్తం తల మీద వేసేసుకునే వాళ్ళం అనమాట. వేసుకుని మళ్ళీ ఆ తడి టవల్ని నేల మీద పెట్టి ఆ తడి టవల్ మీద పడుకునే వాళ్ళం. ఎందుకంటే అలా చేసినా సరే ఆ వేడికి నిద్ర పట్టేది కాదు, ఒళ్ళంతా కురుపులు వచ్చేసేవి అనమాట. ఒక్క రోజు మనము కరెంట్ లేకపోతే రూమ్ లో పడుకోలేము, మామూలు టైంలో. అదే ఎండాకాలము, అది కన్స్ట్రక్షన్ సైట్లో ఇంకా ఎక్కువ వేడి ఉంటుంది, బృందావనం లాంటి వేడి ప్రదేశము. సో ఎంత కష్టం వాళ్ళు అనుభవించుంటారు, అయినా సరే వాళ్ళు ఏం పర్వాలేదు ప్రభుపాద కోసం అని చెప్పి అంత కష్టపడతారు. అంటే అసలు అన్బిలీవబుల్ డిఫికల్ట్. మగవాళ్ళు కనీసం బయట పడుకోగలరు, ఎంతో గాలి వస్తుంది లోపల, ఎవరు గాలి కూడా రాదే, బయట పడుకోలేరు. ఫ్యాన్ లేదు, ఏసీ ఉండదు, ఎండ పిచ్చ వేడి. అసలు గంట గంటకి వాళ్ళు బోర్ పంప్ కింద తల పెట్టేసేవారు అనమాట. టవల్ని, బెడ్షీట్లని తడిపేసి ఇప్పుడు గంటలో మళ్ళీ ఆరిపోయేవి అవి, అలా ఉండేది.
ఒక సైడ్ నుంచి శారీరక శారీరక ఆ, సమస్య అయితే, ఇంకో సైడ్ అంటే ప్రభుపాద్ మనకు వచ్చేవారు చూసి కన్స్ట్రక్షన్ ఇంకా ఎలా అవుతుందంటే అలా అవుతుందని చెప్పి ప్రభుపాద్ చాలా స్ట్రాంగ్ అయ్యేవారు అనమాట. ఎందుకంటే ప్రభుపాద్ కూడా ఆతృత ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు. వాస్తవంగా ఇది నేను లీలామృతం చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ మేము స్వయంగా మా గురు మహారాజ్ చూసాం, రాధానాథ స్వామి. రాధానాథ స్వామి ఆ, ఆయన సాధుత్వం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సాంగత్యం కోరుకోని వ్యక్తి లేడు అనమాట. ఆయన సాంగత్యం దొరికితే అదే బ్రహ్మకొండ అనుకుంటాము. అదే రాధానాథ స్వామి జీవి స్టార్ట్ అయినప్పుడు గోవర్ధన్ ఇకో విలేజ్, ఆ, భక్తులకి అంటే చౌపటి బ్రహ్మచారి చాలా మంది నాతో ఓపెన్ చెప్పారనమాట, గౌరవంతో సహా. సో శీల ప్రభుపాద్ తన శిష్యులతో ఎలాంటి, తన శిష్యులు శీల ప్రభుపాద్ యొక్క రెండో యాంగిల్ ఎలా చూసారో మా భక్తులందరూ కూడా రాధానాథ స్వామి యొక్క రెండో యాంగిల్ అలాగే చూసారనమాట. అంటే మహారాజ్ మేనేజర్ పొజిషన్కి వచ్చేసారు. ప్రతి విషయంలో కూడా రేపటి కావాలి, ఎల్లుడి కావాలి, ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్ అనమాట. కట్ట 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 అని చెప్పి భక్తులు ఎప్పుడూ రాధానాథ్ మహారాజ్ అలా చూడలేదు వాళ్ళు. మహారాజ్ నువ్వు ఏం చేసినా సరే కౌగులించుకునేవారు. మనకేంటంటే గురువు అంటే కౌగులించుకుంటారు, వెతుకు ప్రసాదం ఇస్తారు. టిపికల్ గా భక్తులందరూ ఇలా అనుకుంటారు మరి, అలా ఉంటేనే గురువుని ప్రేమించినట్టు అని చెప్పి. కానీ ఇక్కడ అదే గురువు తిడుతున్నారు, అదే గురువు డిమాండ్ చేస్తున్నారు. అండ్ నీ కష్టం కళ్ళెదురు కనిపిస్తున్నా సరే ఆ కష్టం గురించి మాట్లాడడం బదులు నాకేం కావాలని అడుగుతున్నారు. అంటే అదేంటి రోజు నేను ఎంత కష్టపడుతున్నాను చూడట్లేదా అంటే, సో ఇది ఎలా అంటే అందుకే అంటున్నాను. సో గురువులు నిజంగా సేవ చేయాలంటే మనకి నిజంగా అంత డెప్త్ ఉండాలి. బాహ్యంగా నవ్వాలి, ఏమనకూడదు, కౌగిలించుకోవాలి, ఇది సూపర్ఫిషియల్ లెవెల్. సో వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా కొన్నిసార్లు కోపం వస్తుంది, వాళ్ళు కూడా కొన్నిసార్లు, ఎందుకంటే కానీ అది మనలాగా అహంకారం నుంచి వచ్చే కోపం కాదు అది. లేకపోతే పురుష భావం, ఉమ్, కర్తాహమితి మన్యతే, దాని నుంచి వచ్చింది కాదు. వాళ్ళకి ఏంటంటే కృష్ణుడి సేవ విషయంలో కొన్నిసార్లు వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది. లైక్ శిలా ప్రభుపాద్ యాంగ్జైటీ ఏంటి, నేను బతుకుండగానే బృందావనం అవుతుందా లేదా. సినిమా రాధానాథ స్వామి టైంలో కూడా డివోట్స్ అట్ సేమ్ థింగ్. నేను ప్రభుపాద్ కోరికది ఎన్నాళ్ళకి నేను స్టార్ట్ చేయగలిగాను, నా జీవిత కాలంలో దీన్ని నేను పూర్తి చేస్తాను, చేసిన తర్వాత దీన్ని నేను ఒక లైన్లో తీసుకొస్తాను. సో వాళ్ళకి అది ఉంటుంది, అది ఆ అర్జెన్సీ ఉంటుంది. ఏ శిష్యుడైతే దాన్ని అర్థం చేసుకుంటాడో అతడు నిజంగా సేవ అంటే గురువు. ఆయన మూడు ఎలా ఉన్నా సరే కొన్నిసార్లు ప్రేమగా ఉండొచ్చు, లెక్చర్ ఒకలా ఉంటుంది, కానీ బయట దిగిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు అనమాట. అంటే అసలు నువ్వు బతికే సత్య అవసరం పని అయిపోవాలి. ఒకవేళ అలా అన్నా సరే మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అతడు నిజమైన గురువు యొక్క మనసును తెలుసుకుంటాడు అనమాట. రైట్. ఆ శిష్యులు కూడా ఇంత ఈజీ ఏం కాదు. గౌరవంగా చెప్తారు, జీవి కన్స్ట్రక్షన్ టైంలో 2 సంవత్సరాల పాటు నేను క్లాస్ ఇవ్వడం మానేశాను. ఎందుకంటే నా గురు మహారాజ్ నాకు అంత స్ట్రాంగ్ గా చెప్పేవాళ్ళు, అది నేను నా భక్తుల మీద అంత స్ట్రాంగ్ గా చెప్పి పుష్ చేసేవాడిని. సో రాత్రి పగలు నిద్ర లేకుండా కష్టపడేవాళ్ళు బ్రహ్మచారులు అందరూ. సో వాళ్ళు అంటే ఆ టైంలో నేను ఫిలాసఫీ చెప్పాను అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. సో ఆ టైంలో మేనేజర్ లాగా ఉండిపోయాను నేను. ఇప్పుడు ఫిలాసఫీ చెప్పిన ప్రేమగా మాట్లాడి మళ్ళీ వ్యాసం దిగిన తర్వాత మళ్ళీ కోపంగా మాట్లాడి వర్కౌట్ అవుతుంది. సో ఐ జస్ట్ బీ వాజ్ లైక్ ఏ మేనేజర్ ఉండేది. సో శిలా ప్రభుపాద్ వాజ్ లైక్ ఏ మేనేజర్. ఆ టైంలో అందరు డిసైపుల్స్ కూడా అమ్మో ప్రభుపాద అన్న స్థాయికి వస్తారు. ప్రభుపాద్ ఆ విషయం తెలుసు, నా డిసైపుల్ చూసి భయపడుతున్నారని చెప్పి. అయినా సరే ప్రభుపాద్ స్ట్రాంగ్ గానే ఉంటారనమాట. సత్సూరు పరిస్థితి, ప్రభుపాద్ జనాలు భయపడుతున్నారు మిమ్మల్ని చూసని చెప్పి. ప్రభుపాద్ చెప్తారు నాకు ఆ విషయం తెలుసు, అయినా సరే నేను ఇలా ఉంటేనే వాళ్ళు భయంతోనూ భక్తులు ఏదో పని చేస్తారు, కానీ ఇప్పుడు అవసరం అది, నేను వేగంగా చేయాలి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్తారు ప్రభుపాద్. సో ఒక టైం ప్రభుపాద్ బృందావనం వస్తారనమాట. బృందావనం వచ్చినప్పుడు ప్రభుపాద్ యమునా మాత భయపడిపోతుంది, అమ్మో, ఎందుకంటే ప్రతిసారి గురుదాస్ ప్రభుకి యమునా మాతాజిని ఆ తిడుతూ ఉండేవారు ప్రభుపాద్. అంతకుముందు ప్రభుపాద్ మనం నిన్నటి లెక్చర్ లో ప్రభుపాద్ యమునా మాతాజీ వాళ్ళ సంబంధం ఎలా ఉందో చెప్పండి, తండ్రి కూతురులాగా లేకపోతే తల్లి కొడుకుల్లా ఉండేది. ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్. ప్రభుపాద్ గేట్ పని అయిపోవాలనుకుంటేవారు, వాళ్ళు తట్టుకోలేకపోతారు. సో యమునా మాత స్వయంగా చెప్తారు ఈ విషయం, నేను తట్టుకోలేకపోయాను కాబట్టి ప్రభుపాద్ వచ్చాను తెలిసి వెంటనే నేను 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 టెంపుల్ నుంచి బయటికి వెళ్ళిపోయాను, బయటికి వెళ్ళిపోయి వేరే దగ్గర ఉండేవాడిని అనమాట. సో ప్రభుపాద్ వస్తారు, అడుగుతా యమునా ఎక్కడా అని చెప్పి. ఆ? ప్రభుపాద్ యమునా మాత టెంపుల్లో లేదు, గురుదాసులు ఉంటారు కానీ యమునా మాతాజీ ఉంటారు అన్నమాట. అమ్మో భయపడిపోతారు, యమునా మాతాజీ బయటన ఇంకెక్కడ ఆశ్రమంలో ఉన్నారు, అక్కడ అక్కడ దేవుడు సేవ చేస్తున్నారు అని చెప్పి. ప్రభుపాద్ చెప్పారు నేను వచ్చానని చెప్పండి అని చెప్పి. యమునా చెప్పాను ప్రభుపాద్, అయినా యమునా మాత భయపడుతున్నారు ఆడని చెప్పి. ప్రభుపాద్ చెప్తారు, ఏమని చెప్తారంటే శిష్యురాలికి గురువు అంటే భయం ఉండొచ్చు, తప్పులేదు, కానీ మరీ గురువు నుంచి దూరం వెళ్ళిపోయేంత భయం ఉండకూడదు అని చెప్తారు. సో
తర్వాత ఆ ప్రభుపాద్ చెప్తారు, నేను చెప్పానని చెప్పి యమునా రమ్మని చెప్పు అని చెప్పి. ఒకవేళ రాకపోతే చెప్పు. ఏ విధంగా బలరాముడు కూడా అప్పట్లో యమునాని రమ్మంటారు, నా దగ్గర రమ్మని, రాకపోతే తన తన నాగలతో యమున లాక్కొచ్చేస్తారు. ఉం? బృందావనానికి అనమాట. అదే విధంగా యమున రాకపోతే నేను స్వయంగా వచ్చి ఆవిడని నా నా నాగలతో లాక్కెళ్తానని చెప్పి అంటారు అనమాట. సత్సూర మహారాజులు చెప్తారు, ద్రౌపదులు అన్నారు, నువ్వు రాకపోతే తనే స్వయంగా వచ్చి నేను తీసుకెళ్తానన్నారు అని అంటే యమున మాత్రం అమ్మో అని చెప్పి ఫైనల్గా వస్తుంది అనమాట. ప్రభుపాద చెప్తే ఇప్పుడు చెప్పు ఆవిడకి, నా కోసం వంట చేయమని చెప్పు అంటారు. సో యమున మాతాజీ వంట చేస్తూ ఉంటుంది. కానీ ఆడ కాన్షియస్ మొత్తం కూడా భయం అనమాట, అమ్మో అమ్మో అని చెప్పి. అంటే సేమ్ టైం అంటే ఒక రకంగా తన తన చేతన అంత బాగుండదు. సో ప్రభుపాద్ ఆవిడ చపాతీ చేస్తుంటుంది, ప్రభుపాద్కి ఇస్తారనమాట. అంటే ప్రభుపాద్కి ఆవిడ చపాతీ అంటే చాలా ఇష్టం. యమున మాత్రం 6 రకాల చపాతీలు చేసేది. అంటే ఎగ్జాక్ట్ గా ప్రభుపాద్కి ఏమి ఇష్టమో తెలుసు. సో ప్రభుపాద్ ఆవిడ చపాతీ అంటే ప్రాణం ఇస్తారు. అలాంటిది ఆవిడ చపాతీ చేసినప్పుడు ప్రభుపాద్ తమ సత్సూర మహారాజు వస్తారు, వచ్చి అంటారు, ఆ ప్రభుపాదికి మీ చపాతీ నచ్చలేదు, సో నన్ను చేయమంటున్నారు, చేసి నిన్ను నేర్చుకోమంటున్నారు అంటారు అనమాట. సో యమున అంటే ఆల్రెడీ యమునా మాత భయంతో ఉంది. సో మళ్ళీ ఇలా కామెంట్. సో సత్స్వరూప్ అంటారు, యమునా మాత అంటే ఎస్ ఎస్ మహారాజ్, మీరు ఎలా చెప్తే అలాగా నేర్పించండి, నేర్చుకుంటాను అని చెప్పి. సత్స్వరూప్ చెప్తారు, నాకు ఇవ్వు, నేను చేసి చేసి చూపిస్తాను, నేర్చుకో అంటారు సత్స్వరూప్ మహారాజ్. పాప ఆయన కూడా పాపం ఆయనకి అర్థం కాదు ప్రభుపాద్ యమునా మాతాజీ మధ్యలో ఏం జరుగుతుంది అని చెప్పి. సత్స్వరూప్ మహారాజ్ చేస్తా చపాతి, యాక్చువల్గా సరిగ్గా చేయడం రాదు, అది గుండ్రంగా రాదు, ఇలాగా ఆక్టోపస్ లో వస్తుంది. సో అలా చేస్తున్నప్పుడు ఏంటి అక్కడ, అప్పట్లో గ్యాస్ స్టవ్ లా కాదు కదా, కర్రలు పోయేది, ఇది బొగ్గులు పొయ్యి. సో దానికి ఏంటంటే అప్పటికప్పుడు వేయకపోతే తవ వేడిగా, అంటే ఆ పెనం వేడిగా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే చపాతి పొంగ కాలిపోతుంది. సో యమునాబాద్ గమనిస్తుంది, తవ అంటే పెనం ఫుల్ కాలిపోతుంది, మండిపోతుంది అక్కడ. మహారాజు ఏమో ప్రశాంతంగా చపాతి చేస్తున్నారు, చేసి వేస్తారనమాట. వేసి నువ్వు కాల్చు నేను అంటారనమాట, నేను రెండో చపాతి చేస్తాను అని చెప్పి. ఎప్పుడైనా మాట్లాడితే మహారాజ్ మీరే కాల్చండి, నాకు తెలియదు, మీరు చూసి నేర్చుకుంటారని చెప్పి. కానీ ఏసీ అవగానే ఏమవుతుంది, ఆ వేడికి చపాతి మొత్తం అప్పడంలో అయిపోయి కాలిపోయి నల్లగా మాడిపోతుంది అనమాట, ఫుల్ మాడిపోతుంది, కాలిపోతుంది, పొంగదు, పుల్క పొంగదు. ప్రభుపాది పుల్క పొంగకపోతే నచ్చదు అనమాట. సో తత్వం అంటారు, నన్ను వేడి మీద చపాతి ఇవ్వాలి, సరే నువ్వు ఉండు, నీ చపాతి ఇచ్చేస్తానని చెప్పి. యమునా మాత అనుకుంటుంది, అరే ప్రభుపాదికి చపాతి ఇస్తే పాప మహారాజు తిడతారే అనుకుంటుంది, కానీ ఎందుకు లేని సైలెంట్ ఉంటుంది ఆవిడ. సత్సర్ మహారాజు వెళ్ళి చపాతి ఇస్తారు ప్రభుపాద్కి. మళ్ళీ మహారాజు వస్తారు నెక్స్ట్ చపాతి అని చెప్పి. మాతాజీ అంటది, ప్రభుపాద్ ఏమన్నారో చెప్పి. ప్రభుపాద్ అన్నారు, దిస్ ఇస్ ఎక్సలెంట్, చపాతి అంటే ఇలా ఉండాలి, యమునాకు నేర్పించు అంటారు. అప్పుడు యమునాకు అర్థమవుతుంది మాతాజీకి, అంటే వాస్తవంగా అది మంచి చపాతీనా, కాలిపోయిన బొగ్గులు అయిపోయి చపాతి. కానీ ప్రభుపాద్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ విధంగా ఇండైరెక్ట్ గా యమునా మాతాజీని తల మీద కొట్టినట్టు చెప్తున్నారు. అంటే బీ హంబుల్, హంబుల్ అవ్వాలి అని చెప్పి యమునా మాత చెప్తారు. అంటే యాక్చువల్గా అంటే అర్థమైందా, నువ్వు బాగా చేస్తావు, కానీ నీ కాన్షియస్నెస్ ప్రాబ్లం కాదు, నువ్వు వంట బాగానే ఉంటుంది కానీ నీ చేతన బాగాలేదు. సో పక్క వాళ్ళు చేయమన్నారు, అది అది మాడిపోయింది, ప్రభుపతిని అద్భుతంగా ఉంది, ఆవిడ నేర్పించండి, అర్థమైంది అక్కడ. అంటే ప్రభుపాద అక్కడ యమునా మాతాజీని చెప్తారు అనమాట, నీ కాన్షియస్నెస్ మార్చుకోవాలని చెప్పి యమునా మాత చెప్తారు. సో ప్రభుపాద్ కొన్ని విషయాలు ఎలా ఉంటారంటే, నువ్వు ఏడుస్తున్నా సరే పర్వాలేదు, కానీ చెప్పాలనుకున్నది గట్టిగా చెప్తారు అనమాట. సో ఆ విధంగా, సో అంటే సో ప్రభుపాద్ వాజ్ స్ట్రాంగ్ కరెక్షన్ ఇవ్వాలన్నప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఇచ్చేవాడు కరెక్షన్. మనకి ప్రభుపాద్ అంటే దయామయుడు, మోస్ట్ కంపాషనెట్, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ప్రతి వ్యక్తిలో కూడా రెండో కోణం ఉంటుంది. సో వీళ్ళు ఆ ప్రభుపాద్ హీట్ భరిస్తారు. ఎంత అంటే ఒక సందర్భంలో, సో 1974 జన్మాష్టమికి బృందావన్ టెంపుల్ ఓపెన్ చేయొచ్చు అని అడుగుతారు గురుదాస్ ప్రభుని. ఆయన చెప్తారు, ఎస్ ప్రభుపాద్ చేసేస్తామంటారు అనమాట. సో సురభి ప్రభు, గురుదాస్ ప్రభు, ఎస్, సో చేసేస్తామంటారు. సో ప్రభుపాద్ అందరికి లెటర్స్ రాస్తారనమాట, ఆల్ ఓవర్ వరల్డ్ టెంపుల్స్ కి, టెంపుల్ ప్రెసిడెంట్ రండి వృందావన్ టెంపుల్ ఓపెనింగ్ అని చెప్పి. సో ప్రభుపాద్ 4-5 రోజుల ముందు వస్తారు, వచ్చి రాగా చూస్తే టెంపుల్ సగం కూడా అవ్వదన్నమాట. షాక్ అవుతారు, చూస్తారు, ఇంకా ఇసుకలు ముక్కలు ఉన్నాయి, ప్లాస్టింగ్ అవ్వలేదు, డీటీ రూమ్ తయారవ్వలేదు, ఇది అవ్వలేదు, అది అవ్వలేదు. ప్రభుపాద్ కంటిన్యూస్ గా తిట్టకుండా అందరు తిడతారు, గురుదాస్ ప్రభు తిడుతున్నారు, సురభి ప్రభుని, ఇంకా డోర్లు చెక్కలు ఇంకా చెక్కుతున్నారు ఇంకా. సో యమునామాత పిలుస్తారు, యమునా నీ రెస్పాన్సిబిలిటీ డీటీ డిపార్ట్మెంట్ ప్రభుపాద్ అంటారు. ఇప్పుడు డీటీ డిపార్ట్మెంట్ రెడీ అయిందా అంటే అవ్వలేదు ప్రభుపాద్ అని. ఎప్పటికి అవుతుంది అంటే నాకు తెలియదు అంటారు అనమాట. సో యమునా మాత్రం తిడతారు, అందరినీ తిడతారు అనమాట. ఎప్పటికి అవుతుంది అంటే నెక్స్ట్ ఒక 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుందా,
తర్వాత సిమెంట్ కూడా రావట్లేదు అని చెప్పి. సో ప్రభుపాదకి అర్థమవుతుంది వేస్ట్ అని చెప్పి. అంటే ఆ ఎపిసోడ్ లో మనం చదవాలి లీలామృతంలో ప్రభుపాద్ నాన్ స్టాప్ 2-3 గంటలు ప్రతి డివోటీ మీద కోపడతారు. నా పరువు పోయింది, ఇంతమంది భక్తులు దేశ విదేశం నుంచి వస్తున్నారు, భారతదేశం నుంచి అందరూ వస్తున్నారు, భారతదేశం ఎవరు చెప్పలేదు ప్రభుపాద్ అంటారు. ఎందుకు చెప్పలేదంటే మాకు ముందు నుంచి డౌట్ అవుతుంది అవదా అంటే, అలాంటప్పుడు మరి నాకు చెప్పాలి కదా ఫస్ట్ అవదని చెప్పి అంటే భయపడ్డారు అనమాట. సరే నెక్స్ట్ రామనవమికి అవుతుందా అడుగుతారు. జన్మాష్టమి రామనవమి అంటే ఒక 8 నెలలు ట్రై చేస్తాం ప్రభుపాద్ అంటారు అనమాట. సో అంటే ఆ టైంలో కూడా ప్రభుపాద్ వెరీ డిస్టర్బ్డ్ అనమాట. సో సో గురుదాస్ ప్రభు యమునా మాతాజీ అనుకుంటారు మేబీ మనకి బృందావన్ సరే మనం ఫిట్ కాదు, మనము తిరిగి అమెరికా వెళ్ళిపోయి అక్కడైతే టెంపుల్ సేవ చేసుకుందాం అని చెప్పి. అండ్ ప్రాపర్ గా ఆలోచిస్తారు మేబీ గురుదాస్ ప్రభు వాళ్ళు అవ్వట్లేదు, మనం వేరే ప్రెసిడెంట్ మార్చుదాము, వేరే ఎవరినో గోపాలకృష్ణ మహారాజ్ ఎవరినో ప్రెసిడెంట్ కింద పెడదాము అని చెప్పి ప్రాపర్ ఆలోచిస్తారు. ప్రాపర్ అంటారు కూడా గురుదాస్ ప్రభుతోని. సో నీకేమనిపిస్తుంది ఇంకొకరిని ప్రెసిడెంట్ గా చేద్దామా, నువ్వు చేస్తా, నువ్వు దీని బదులు గెస్ట్ హౌస్ చూసుకో, టెంపుల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఇంకొక అప్ చెప్తానంటారు గురుదాస్ ప్రభు. యమునా మాతాజీ మీరు ఎలా చెప్తే అలాగే ప్రభు అంటారు. అంటే కానీ వాళ్ళు వదిలిపెట్టరు. ఇంత జరిగిన ఇంత జరిగినా సరే వాళ్ళు వదిలిపెట్టరు అనమాట. అంటే మీకు కానీ ఇమాజిన్ వాళ్ళు రాత్రనక పగలనక, అంటే ఇక్కడ నేను ఇప్పుడు మనము దీన్ని ప్రభుపాద్ తప్పు అనుకోకూడదు. వాస్తవం ప్రభుపాద్ వాళ్ళకి ఏదో ఉదాహరణ స్థాపించడం కోసం వాళ్ళకి మంచి చెప్పాలని కోపడుతున్నాను కాదు, నిజంగా కోపడుతున్నారు. కోపడుతున్న నటించడం కాదు, నిజంగా కోపడుతున్నారు. శుద్ధ భక్తులకి కృష్ణుడి సేవ అక్కడ డిస్టర్బ్ అవుతుంది, దాన్ని బట్టి ఆయనకు ఒక ఆందోళన ఉంటుంది. ప్లస్ ఆ ఆందోళన వేరే కారణాలు కూడా ఉంటుంటాయి. సో ప్రతిసారి కూడా నా గురువు ఇలాగే ఉండాలి, మన శాస్త్ర తిదిక్ష్వ కారుణిక సుహృద సర్వదేహిన అజాత శత్రవ శాంత సాధవ సాధుభూషణ. సాధువు అనేవాడు తిదిక్ష్వ అంటే వినయంగా ఉండాలి, సహనంతో ఉండాలి, శాంతంగా ఉండాలి. మనము అది మనకు వర్తించుకోవాలి, మనం మన గురువుల మీద వర్తించకూడదు. అది నా గురువు ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, కోపడకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆయన కింద కోపం వస్తుంది నువ్వు అంటే నువ్వు నీ గురువుని జడ్జ్ చేస్తున్నావు. సో వీళ్ళు ఎంత కష్టపడినా సరే ప్రభుపాద్ నాకు అర్థం కావట్లేదా, లేకపోతే వాళ్ళు నో నథింగ్ డూయింగ్. ప్రభుపాద్ అక్కడ తిట్టారు, వాళ్ళ సర్వీస్ ను కూడా చేంజ్ చేసి రెడీ అయ్యారు, అయినా సరే వాళ్ళకి జీరో కంప్లైంట్స్. మీరు ఎలా చెప్తే అలాగే ప్రభుపాద్ అని చెప్పి. సో వీ కెన్ సీ సో ఈ విధంగా సో బృందావన్ టెంపుల్ విషయంలో కూడా వాళ్ళు చాలా 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 అంత సేవ చేస్తారు, తర్వాత అన్ని తిట్లు తింటారు ప్రభుపాద్ చేస్తారు, కానీ అవే వాళ్ళకి ఆశీర్వాదాలు. గురువు కోపం ఒక మాట అన్నప్పుడు అక్కడ మనం బాధపడాలి, గురువు తిట్టినందుకు బాధపడకూడదు. అయ్యో గురువుకి నేను ఆనందపరచలేకపోయాని అని బాధపడాలి. కానీ చాలాసార్లు అరే గురువు నన్ను అలా అనేసారేంటి, సర్లే నేనేం డబ్బులు చేస్తున్నా, ఫ్రీగా చేస్తున్నా, అయినా సరే అనేసారేంటి, నాకు వద్దు, నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఇంకోరికి ఇచ్చుకోండి గురు మహారాజ్ అంటే, దట్ మీన్స్ నీ స్థాయి అంతే, మన స్థాయి అంతే అని అర్థం. ఒక్క మాట అంటే మనము అలిగిపోతాము. ఎక్కడ ప్రభుపాద్ ఇన్ని అన్నా సరే వాళ్ళు లిటరల్ గా చూడండి, ఒక పనివాడు డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నా సరే వాడిని ఒక మాట తిడితే పోతాడు వాడు. అలాంటిది ఇక్కడ ప్రభుపాద్ ఇన్ని అన్నా సరే వాళ్ళు అంటే వాళ్ళు ఎంత ఇంటర్నలైజింగ్ అనమాట. అంటే నా గురువుతో ఉండడం నాకు ముఖ్యం, గురువు నేను ఫేవర్ చేయట్లేదు, గురువు నాకు సర్వీస్ ఇచ్చి ఫేవర్ చేస్తున్నాడు. కాబట్టి గురువు ఒకసారి కోపంతో మనల్ని తిట్టినా సరే శిష్యుడి యొక్క ప్రభుపాద్ చెప్తారు, శిష్యుడి యొక్క బాధ్యత ఏంటంటే ఇట్స్ ఎ డిసైపుల్స్ థ్యాంక్లెస్ టాస్క్ టు టాలరేట్ స్పిరిచువల్ మాస్టర్స్ యాంగర్. కొన్నిసార్లు గురువు కోపాన్ని కూడా భరించడం శిష్యుడి యొక్క కర్తవ్యం చెప్తారు ప్రభుపాద్. అంతేగాని ఓ ఈయన కూడా అలాంటి వాడు, ఈయన కూడా కోపాలు వస్తుంది, అప్పుడు ఇంకా నువ్వు ఫెయిల్ అయిపోయావు ఎగ్జామ్. ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఇంతకన్నా పరీక్ష ఏముంటుంది చెప్పండి. యమునా మాతాజీ గురుదాస్ ప్రభు ఆయన వాళ్ళు చేశారు. సో ఇలాగ చేయడం వల్ల తర్వాత అండ్ ప్రభుపాద్ ఈ లోకం వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు అదే మూడు కంటిన్యూ చేస్తారు యమునా మాతాజీ. నువ్వు ప్రభుపాద్ చెప్పారు కదా ఈ యొక్క కృష్ణ కాన్షియస్నెస్ కిచెన్ వంట. సో ఆవిడ ఇంకా ఇంకా రీసెర్చ్ చేసి తర్వాత ఆవిడ ఒక కుకింగ్ బుక్ రాస్తారనమాట. తర్వాత వాళ్ళు ఈ మేనేజ్మెంట్ బయటకు వచ్చేస్తారు, కుకింగ్ బుక్ రాస్తారు. రాసిన ఆ బుక్ పేరు కూడా ఏంటి, లార్డ్ కృష్ణాస్ క్విజిన్. లార్డ్ కృష్ణ క్విజిన్ బుక్ పేరు అనమాట. అది 800 పేజీల బుక్. అది ఎవరి కోసం రాస్తారు, బయట లోకం కోసం రాస్తారు, బయట వాళ్ళ కోసం. అయినా అందులో కూడా శ్రీల ప్రభుపాద్ గొప్పతనాన్ని, గురు శిష్యుల సంబంధాన్ని, అవన్నీ ఫిలాసఫీ కూడా రాస్తారు అనమాట. సో ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయాలనుకుంటే ఎవరు ముందుకు రారు. అందరూ అంటారు ఓ 800 పేజీలు ఇది తగ్గించు, అది తగ్గించు, దీన్ని కృష్ణుడు గురించి ఎందుకు పేరు చెప్తున్నావు, శ్రీల ప్రభుపాద్ పేరు తీసే, కృష్ణుడి పేరు తీసే, మేక్ ఇట్ మోర్ సెక్యులర్ అని చెప్పి.
ఆవిడంటే అది ఎవరు పబ్లిష్ చేసినా చేయకపోయినా నేను ఒక్క పేరు కూడా తీయను అని చెప్పి. లాస్ట్ పెంగ్విన్ కంపెనీ బుక్ దాన్ని పబ్లిష్ చేస్తాదనమాట. సో ఆ సంవత్సరము పబ్లిష్ చేసిన తర్వాత ఏమవుతుంది, దట్ దట్ బుక్ బికమ్ ద హైయెస్ట్ సోల్డ్, ఆల్ నెంబర్ 1, అంటే ప్రపంచంలోనే బెస్ట్ అవార్డు వస్తుంది అనమాట. నెంబర్ 1 సెల్లింగ్ బుక్ అవుతుంది ఆ బుక్ ఆ సంవత్సరానికి. యమునా మాత చూడండి, బయట లోకంలో కూడా చాలా ఫేమస్ ఆవిడ ఆ పుస్తకానికి. అంటే బెస్ట్ కీర్తనీయ, బెస్ట్ కిచెన్ కుక్ మ్యాన్స్ ఇలా చెప్పుకుంటే. సో సో తర్వాత కూడా గిరిరాజ్ మహారాజ్ కూడా ఆవిడ ఎంతో విధంగా సహాయం చేస్తారు. రాధానాథ్ మహారాజ్ కూడా తర్వాత ఆవిడ ఆ, మాంట్రియల్, కెనడాలో మాంట్రియల్కి వెళ్ళిపోతారు. మాంట్రియల్లో దాని దేర్ ఆవిడ తన యొక్క సోదరి దీనతారిణి మాతో కలిసి ఉంటారు. అక్కడ ప్రభుపాద ఆవిడ విగ్రహాలు ఇస్తారు, వనవిహారి విగ్రహాలు. ఆ వనవిహారిని దాని ప్రాణం కింద చూసుకుంటారు అనమాట, చిన్న విగ్రహాలు. ఆ విగ్రహాలకి ఎంత బాగా సేవ చేస్తారు అంటే, రాధానాథ్ మహారాజ్ చాలాసార్లు వెళ్తారు అక్కడ, చెప్తారు అనమాట. ఈవెన్ ఇస్కాన్ లో ఏ టెంపుల్ కూడా, ఇంక్లూడింగ్ రాధా గోపీనాథ్ కూడా అంత స్టాండర్డ్స్ ఫాలో అవ్వరు, ఆవిడ అంత ప్రేమగా ఆ విగ్రహాలని చూసుకుని చెప్పి. తర్వాత రోజుల్లో ఏమవుతుందంటే ఆవిడకి ఆరోగ్యం కూడా చాలా, అసలు మొదటి నుంచి ఆవిడ ఆరోగ్యం చాలా బ్యాడ్ అనమాట. యమునా మాతాజీకి మొదటి నుంచి ఆరోగ్యం ప్రాబ్లం ఉంటుంది. కానీ ఎంత కష్టమన్నా సరే ఆవిడ దాన్ని ఎప్పుడు లెక్క పెట్టుకోదు. కానీ ఒక టైంలో ఎలా అవుతుందంటే ఆవిడకు ఏం తినకపోయినా సరే బరువు పెరిగిపోతుంటుంది. డాక్టర్లు శరీరం నుంచి బోల్డ్ అంత నీరు బయటకు తీసేవారు భక్తివేదాంత హాస్పిటల్లో కూడా. సో ఆవిడ, సో భక్తి చౌపాటి కరెంట్ అవుతుంది. భక్తివేదాంత డివోటీస్ తో, హాస్పిటల్ డాక్టర్స్ తో మంచి సంబంధము, ప్లస్ చౌపాటి డివోటీస్ తో కూడా రెగ్యులర్ గా వస్తూ ఉండేవారు. సో భక్తివేదాంత హాస్పిటల్ ఒకరోజు ఉన్నప్పుడు, నెక్స్ట్ రోజు ఏంటంట అక్కడ, కెనడా ఎక్కడ, బాంబే ఎక్కడ, సో వనవిహారి యొక్క యానివర్సరీ, వార్షికోత్సవం ఆ విగ్రహాలకి. సో ఆవిడ ఏం చేస్తారు, అక్కడ వాస్తవంగా ఉంటే ఆవిడ కోసం వంటలు చేసేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్న, సెలైన్లో ఉన్న, వంట చేయలేరు. అయినా ఆవిడ లేచి ఆవిడ మనసులోనే వంట చేస్తారనమాట. తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్క ఐటెం రాస్తారనమాట. ఐటెం 1, ఐటెం 2, ఐటెం 3, ఐటెం 4, అంటే మనసులో వండుతున్నారు, పేరు రాస్తున్నారు, మనసులో వండుతున్నారు, పేరు రాస్తున్నారు. 108 ఐటెం తయారు చేస్తుంది ఆవిడ. చేసి ఐటమ్స్ టైప్ చేసి ఈమెయిల్ చేసి పంపిస్తారనమాట. దీంతో ఈ ఐటమ్స్ ని నైవేద్యంగా పెట్టు రేపు భగవంతునికి అని చెప్పి. ఆ తర్వాతే ఆవిడ మంచినీళ్ళు తాగుతారు అనమాట. అంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. అంటే స్వామికి సేవ చేసిన తర్వాతనే, నేను ఈరోజు యానివర్సరీ, వాళ్ళకి నేను పెద్ద ఫీస్ట్ ఇవ్వాలి. ఆ ఫీస్ట్ ఎలా ఇస్తుంది, మనసులోనే ఫీస్ట్ తయారు చేసి పేపర్ మీద రాసి దాన్ని ఈమెయిల్ చేసి, పోస్ట్ చేసి ఈమెయిల్ చేసిన తర్వాతనే ఆవిడ తన ప్రసాదం తీసుకుంటారు అనమాట. సో మహారాజ్ చెప్తారు ఏమి కాన్షియస్నెస్ ఇదని చెప్పి. మహారాజ్ చెప్తారంట, వనవిహారి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫీస్ట్ వనవిహారికి అనమాట. ఆవిడ మనసులో చేసిన ఫీస్ట్ అది. అది చేసిన తర్వాతనే ఆవిడ స్వయంగా భోజనం చేస్తారంటే ఆ, అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జయపద మహారాజ్ అప్పుడు స్ట్రోక్ వస్తుంది కదా, 2008 అప్పుడు. సో మాతాజీ వెళ్తారు, ఆవిడ కూడా అప్పుడు బాంబేలో ఉంటారు. వెళ్ళి తన డివోర్స్ కలిపి జయపద మహారాజ్ కోసము కంటిన్యూస్ గా పిల్లలకి కీర్తన చేపిస్తారు అనమాట. ఆవిడ చేయరు, అసలు మంచి కీర్తి, కానీ మహారాజు ముందు చేసే అర్హత నాకు లేదని ఫీల్ అవుతారు అనమాట. ఆవిడ జయపద మహారాజ్ కన్నా కూడా సీనియర్, కానీ లేదు మహారాజు ముందు నేను చేయలేనని చెప్పి. తర్వాత జయపద మహారాజ్ గమనిస్తారనమాట. అరే ఆ, యమునా, నా కోసం నువ్వు కీర్తన చేయవా ప్లీజ్ అంట. డాక్టర్లు అంటారు మీరు చేయనంటే ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, వీళ్ళు నాకన్నా బాగా చేస్తారు అని చెప్పి. అప్పుడు జయపత మహారాజ్ రిక్వెస్ట్ చేస్తారు, నా కోసం ప్లీజ్ పాడు అంటే, అప్పుడు జయపత మహారాజ్ కోసం యమునా మాతాజీ ప్రేమగా పాడతారనమాట. ఆ రోజు మొత్తము ఆ హాస్పిటల్ మొత్తం టెంపుల్ అయిపోతుంది యమునా మాతాజీ పాడినప్పుడు. తర్వాత ఇంకొకసారి చౌపాటిలో వచ్చినప్పుడు ఆ, శృంగార్ దర్శన్ 7:30 ఓపెన్ అవుతుంది కదా, అలా ఆల్టర్ ఓపెన్ అవుతుంది, కరెంట్ పోతుంది. సో గోవింద మాది పురుషం పాడడానికి ఎవరు అంటే సౌండ్ ప్లే అవ్వదు. సో అందరూ యమునా మాత గారు చూస్తారనమాట, మాతాజీ ప్లీజ్ పాడండి మీరు అని చెప్పి. మాతాజీ నో 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 నో, మీరు పాడండి అంటారు. రాధానాథ్ మాతాజీ అంటారు ప్లీజ్ కెన్ యూ సింగ్ ఫర్ రాధా గోపినాథ్ అంటే, అప్పుడు యమునా మాతాజీ పాడతారు గోవింద మాది పురుషం అని చెప్పి. ఆ, అంత అయిపోతుంది. ఆ ఆ సాంగ్ అయిన వెంటనే మళ్ళీ కరెంట్ వచ్చేస్తుంది అనమాట. సో వాస్తవంగా మహారాజ్ చెప్తారు ఏంటంటే, రాధా గోపినాథ్ స్వయంగా యమునా మాతాజీ నుంచి వినాలనుకుంటున్నాడు, టేప్ రికార్డర్ నుంచి కాదు. కాబట్టి కరెంట్ పోతుంది, అండ్ సాంగ్ అయిన వెంటనే మళ్ళీ గురు పూజ కరెంట్ వచ్చేస్తుంది అనమాట. రైట్. సో ఆవిడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైష్ణవ్ అంటే, టాప్ 5 క్వాలిటీస్: సాధు సంఘ, నామకీర్తన్, ఆ, భాగవత శ్రవణ, మథురావాస, శ్రీమూర్తయ, శ్రద్ధార సేవన. 5 కదా, 5 కూడా ఆవిడ బెస్ట్ అంట. సాధు సాంగత్యం కానీ, జపం విషయంలో ఆవిడ అసలు తిరిగి ఉండదు. నెక్స్ట్ భాగవతం రెగ్యులర్ చదువుతారు, చెప్తారు. మథురావాస, నెక్స్ట్ శ్రీమూర్తి తన విగ్రహాల్ని అత్యద్భుతంగా ఆవిడ ప్రేమించేవారు. ఉం.
సో మచ్ టైం అయిపోయింది కాబట్టి ఆ కంక్లూడ్. సో ఇలాగా ఫైనల్లీ ఏమైంది, ఒక రోజు ఆవిడ కెనడాలోని మాంట్రియల్ ఉన్నప్పుడు, ఉమ్, సో ఆ రోజు రాత్రి ప్రతిరోజు మాలతి మాతాజీ కూడా వస్తారు, జానకి మాతాజీ, దేవతాని మాతాజీ ప్రతిరోజు కీర్తన చేసేవారు, పడుకునే ముందు కీర్తన చేసేవారు అనమాట యమునా మాతాజీ కోసం. కీర్తన చేసిన తర్వాత యమునా మాతాజీ యాక్చువల్ గా భక్తి వేదంతో హాస్పిటల్ డాక్టర్స్ ని, వివిధ డివోటీస్ ని తలుచుకొని నిద్రపోతారు. మార్నింగ్ 5 o'clock దీనతాని మాత లెగిస్తారు. లెగిసి యమునా మాతాజీ రూమ్కి వెళ్తే ఆవిడ ఆల్రెడీ మంచం మీద ఉండదు, కుర్చీలో కూర్చొని ఆ ప్రశాంతంగా జపమాలలో చేపెట్టి ఉంటుంది అనమాట. సో దీనతారిణి మాతాజీ అనుకుంటారు యమునా మాతాజీ జపం చేస్తున్నారేమో అనుకుంటారు. కానీ దగ్గర సౌండ్ రాదు, దగ్గర చూస్తే ఏంటది, ఆవిడ ప్రశాంతంగా నవ్వుతూ ఆ నిద్రపోయి ఉంటారు. కానీ వాస్తవం ఏంటి, శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు, అంటే శరీరం విడిచిపెట్టేశారు అనమాట. సో ఆవిడ ఎప్పుడు చెప్తుండేవారు, కృష్ణ ఒకటే కోరిక, దయచేసి నాకు ఎవరి దగ్గర సేవ తీసుకునే, ఐ డోంట్ వాంట్ టేక్ సర్వీస్ ఎనీ వన్, వీలైతే నేను నలుగురు సేవ చేయాలి తప్ప నేను ఎవరి దగ్గర సేవ తీసుకోకూడదు, అలాంటి పరిస్థితి రానివ్వద్దు అని చెప్పి ఎప్పుడు కోరుకునేవారంట. సో మహారాజ్ చెప్తారు, ఉమ్, ఏమంటారంటే, ప్రశాంతంగా ఏ బాధ లేకుండా ఆవిడ హ్యాపీగా భగవంతుడి దగ్గర చేరిపోయారు అని చెప్పి. సో సో మాతాజీ, యమునా మాతాజీ ఆవిడ చివరి రోజుల్లో, ఆవిడ ముఖ్యంగా స్త్రీలు పిల్లలు, ఇస్కాన్ లో స్త్రీలు ప్రాపర్ టైంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట. కాబట్టి స్త్రీల కోసం ఎక్కువ సమయం వెచ్చించేవారు, పిల్లల కోసం ఎక్కువ సమయం వెచ్చించేవారు. ప్లస్ ఆవిడ చెప్పేవారు, ప్రభుపాద్ మాకు పంచరాత్రి విధి నేర్పించారు, కానీ పుస్తకాలు ఎక్కడ రాయలేదు. ప్రభుపాద్ భాగవత్ విధి గురించి రాశారు కానీ పంచరాత్రి విధి గురించి రాయలేదు. ప్లస్ పబ్లిక్ ట్రైనింగ్ ఇవ్వలేదు, కొంత మాకు మాత్రమే ఇచ్చారు అది. కాబట్టి అది నా బాధ్యత చెప్పడం. కాబట్టి ఆవిడ వీలైనంత వరకు భగవంతుడికి ఎలా వంట చేయాలి, విగ్రహానికి ఎలా సేవ చేయాలనే విషయాల్లో ఆవిడ ఆ విధంగా ప్రభుపాదికి తన చివరి రోజుల్లో సేవ చేశారనమాట. సో చివరి శ్వాస వరకు ఆవిడ ప్రభుపాద కోసం బతికారు. ఒక ఆదర్శవంతమైన శిష్యురాలు ఎలా ఉండాలో ఆవిడ తన జీవితం ద్వారా చూపించారనమాట. సో వాస్తవంగా ఇది మనందరి అదృష్టం. ఉం. ఆ, సో నిజంగా మన గ్రంథ భాగవతం చదువుతాం, కానీ వ్యక్తి భాగవతాన్ని మనము వ్యక్తి భాగవతం చదవడం అంటే వాళ్ళ జీవితాన్ని గమనించడం, వాళ్ళ జీవితం వినడం, వారి యొక్క వైష్ణవ గుణాలని మనం అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి యాక్చువల్గా భాగవతం అర్థమవుతుంది, నిజమైన శిష్యురాలు ఏంటంటే అర్థమవుతుంది అనమాట. సో యమునా మాతాజీ అలాంటి, ఆ, అంటే చెప్తారు కదా, ఒక చెట్టు కొన్ని ఫలాలు బట్టి ఆ చెట్టు గొప్పదనాన్ని చెప్పవచ్చు అని చెప్పి. సో శీల ప్రభుపాద అంటే మహా వృక్షము, అందులో ఫలాలు ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క దివ్య రత్నం అనమాట. అందుకే ప్రభుపాద చెప్పేవారు, నా శిష్యులే నా సంపద అని చెప్పేవాళ్ళు. సో యమునా మాతాజీ అలాంటి ఒక శిష్యుడు అనమాట. అంటే నిజమైన శిష్యుడు ఎలా ఉంటాడంటే, తన శిష్యుడిని చూసి గురువు గర్వపడాలి. సో ప్రభుపాద యమునా మాతాజీని చూసి చాలా సార్లు గర్వపడేవాడు. అలాంటి ఆవిడ గురించి చర్చించుకోవడము నా అదృష్టము. సో వాస్తవంగా ఆ, ఆవిడ మీద 2 పుస్తకాలు ఉంటాయి. సో నేను సముద్రంలో ఒక నీటి చుక్క, నీటి బిందువు చెప్పాను అంతే. దేర్ ఆర్ సో మచ్ టు డిస్కస్ అబౌట్ హర్. సో మీకు వీలైతే ఆ ఆ గ్రంథాన్ని కూడా మీరు చదవచ్చు. హరే కృష్ణ. హర్ గ్రేస్ యమునా మాతాజీకి జై, శిల ప్రభుపాద్ కి జై.